తెలంగాణ సమాజానికి సబ్బండ వర్గాలకు ఒక ఐకాన్గా మారినటువంటి వీరవనిత చాకలి ఐలమ్మ. జగన్మోహన్ రెడ్డి వచ్చి ఊరుగాల పెట్టి 20 మంది 15 to 20 years ఆడవాళ్ళను మొత్తం అభ్యానంగా చాకలి ఐలమ్మ అంటే ఇప్పుడు వారసురాలిగా ఏమనిపిస్తుంది? ముందుకు ఒక అడిగేశాను, వెనుదిరిగే సమస్య లేదు. చాకలి ఐలమ్మ వారసత్వం కానీ ఎందుకు ఒక ఎమ్మెల్యే కాలేకపోయిండు? తెలంగాణ వచ్చినటువంటి 10 ఏళ్లలో కేసీఆర్ నేను సీఎం గారిని కలిసి ఒక శాల్వా కప్పు ఒక బొకే ఇచ్చి కృతజ్ఞతలు తెలుపుకున్నా అంటే ఒకటే మాట అన్నారు, మెంటు బొమ్మలు పెట్టి వడ్డాలం పెట్టి పట్టు చీరలు పెట్టి నగలు పెట్టి కిరీటం పెట్టి ఐలమ్మ కాదు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు క్యూరియస్. మీ సిద్ధగమని సుదర్శన్. భూమి కోసం, భుక్తి కోసం, పీడిత ప్రజల విముక్తి కోసం పోరాడినటువంటి వీరవనిత చాకలి ఐలమ్మ. అటు సాయుధ రైతాంగ పోరాటంలో పాల్గొంటూ మరోవైపు ఉద్యమకారులకు అన్నం పెట్టి వాళ్ళని ఆదరించినటువంటి మహనీయురాలు చాకలి ఐలమ్మ. అయితే ఇటు ఉద్యమం చేయడంతో పాటు ఇక్కడ ఉద్యమాన్ని నడుపుతూ తర్వాత మహిళా శక్తిగా ఎదిగినటువంటి గొప్ప మహనీయురాలు, తెలంగాణ సమాజానికి సబ్బండ వర్గాలకు ఒక ఐకాన్గా మారినటువంటి వీరవనిత చాకలి ఐలమ్మ. ఆమె గురించి చెప్పుకుంటూ పోతే నిజంగా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ఆమె పాత్ర కీలకం. భూమి కోసం ఆమె పోరాడినటువంటి పోరాటానికి ఫలితం దక్కింది. చివరకు విష్ణూరు దొర మెడలు వంచి మొత్తం మీద భూమిని అంటే పేద ప్రజలకు చెందాలన్నటువంటి ఆమె ఆకాంక్ష నెరవేరింది. ఆ తర్వాత మొత్తం కూడా తెలంగాణ వ్యాప్తంగా లక్షలాది ఎకరాల భూముల్ని అక్కడ పేద ప్రజలకు పంచిపెట్టినటువంటి చరిత్ర తెలంగాణలో ఉన్నది. అటువంటి వీరవనిత చాకలి ఐలమ్మ మనవడు అంటే ఆమె కుమారుడు కొడుకు రామచంద్రం, తర్వాత ముని మనవరాలు శ్వేత, ఇప్పుడు మహిళా కమిషన్ సభ్యురాలుగా ఉంది. ముని మనవడు సంపత్, ఈ ముగ్గురు కూడా మనతో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. చాకలి ఐలమ్మతో వాళ్ళకు ఉన్నటువంటి అనుబంధం కానీ, తర్వాత ఆమె జీవించినటువంటి తీరు కానీ, అయితే పోరాట పటిమ కానీ, ఇప్పుడున్నటువంటి పరిస్థితులు అప్పటికి ఇప్పటికీ ఏం తేడా ఉంది, ఏం కథ, అవన్నీ కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్తే రామచంద్రన్ గారు. నమస్తే సంపత్ గారు. ఎట్లా ఉంది అప్పటికి ఇప్పటికి? ఇప్పుడు చాకలి ఐలమ్మ నీకు ఊహ తెలిసినప్పటికీ చాలా చాలా అనుబంధం ఏర్పడి ఉంటుంది. అప్పుడు ఎట్లా ఉండే పాలకుర్తిలో? అప్పటికి ఇప్పటికి చనిపోయే వరకు నీతో ఎలా ఉండేది? ఐలమ్మ గారు అంటే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం స్టార్ట్ అయ్యి ఎండింగ్ 51లో అయిపోయింది. ఇది అప్పటికి ఆ ఉద్యమంలో అప్పటికి రామచంద్రారెడ్డి కానీ రథాకారులను వాళ్ళు కూడా పంపారు. పటేల్ సైన్యాలు వచ్చినాయి అప్పుడే. రామచంద్రారెడ్డి అంటే విష్ణు రామచంద్రారెడ్డి. ఓకే. ఈయన రజాకారులు అటు పటేల్ సైన్యాలతోని కమ్యూనిస్టులు పోరాటం ముమ్మరమైన సందర్భంలో మా నాయనలు మమ్మలను దాచిపెట్టి, పిల్లలు మా అన్న 3 ఏళ్ళు నేను కడుపులున్నా, నన్ను నరసంపేట చలపతి అనే గ్రామం 10 గుడిసెలు ఉన్నటువంటి గ్రామంలో మా అమ్మ నుంచి వచ్చిండు మా నాన్న. అంటే అందరూ అట్నే దాచుకున్నారు. అయితే వీళ్ళని మమ్మల్ని చంపాలనేటువంటి కోరిక వాళ్ళకి బాగా. కానీ రామచంద్రారెడ్డి మనుషులకు కానీ అక్కడ ఉన్న గుండాలకు కానీ విష్ణు దేశముక్కు ఇటు 2 సైన్యాలను వ్యతిరేకించి మా నాయనలు మా దగ్గర ఉన్న దళ సభ్యులు కలిసి దాదాపు రామచంద్రారెడ్డి ముఖ్యానుచరులను ఒక 20 మందిని కోసి పారేసిండ్రు. వీళ్ళు దొరకలే. అది ఎప్పుడు నాకు నేను 10th అయిపోయే నాటికి యువజన సంఘం పెట్టే నాటికి ఐలమ్మ ఎవరు అనేది, అయితే మా 4 చిన్న ఆయనలు ఇక్కడ ఉండేది, ఒక మా నాయన వేరే ఉండేది వచ్చి. అది అయితే ఈ తర్వాత నేను యువజన సంఘం పెట్టి పని చేసుకుంటూ ఊళ్ళో బాగు చేస్తాను, బండ్లు కడతాను. 60,000 బండ్ల మొరం, 60,000 బండ్ల గుండెసిన ఊళ్ళో పాత గింత అంత ఉండే 4-5 ఏళ్ళు పోసినాం. 60,000 బండ్ల మొరం, 60,000 గుండ్లు వేసినాం. ఎందుకంటే 4 కయ్యలు అంత ఊరు బాగు చేసినాక ఏమైందంటే అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పాలకుర్తే, సంత పాలకుర్తే.
పక్కగా ఐలమ్మదేమో కిష్టాపురం తల్లిగారు, తల్లిగారి కృష్ణపురం, మా అత్తగారు పాలకుర్తి. చిట్యాల నర్సయ్య భార్య ఆమె. చిట్యాల ఐలమ్మ అసలు యాక్చువల్గా ఇంటి పేరు చిట్యాల ఐలమ్మ. అది అది ఏంటంటే వెనక అది ఎంతో అంటారు, ఐకానా ఏదో అంటారు కదా, ఆ పేరు అంటేనే ఐలమ్మ పలానా అంటారు. చిట్యాల అంటే చాలా చిట్యాల పేర్ల మీద చాలా ఊళ్ళల్లో ఉన్నారు అంటుంటాయి. అవును. అయిన సందర్భంలో వీళ్ళు ఏందా ఈ పిల్లలు ఇటు ఎదుగుతారా అని అక్కడ సర్పంచ్ కిషన్ రావు అని ఉండే, పోలీస్ పటేలు ఒకళ్ళు ఉండేది, మాల్ పటేలు పటవార్లు ఉండేది అప్పుడు వేరే ఉండే వ్యవస్థ అంతా. అయితే ఉన్న సందర్భంలో ఏం జరిగిందంటే, అరే ఈ పొలగాళ్ళు ఏంది కథ ఏందని ఏం చేసిండు మన వాళ్ళు లీడర్లు, కాంగ్రెస్ లీడర్ మా పిల్లలని దెబ్బలు కొట్టిండ్రు. కొట్టాక నేను ఆలోచించిన, ఏంటిది దెబ్బలు కొట్టడం, మనకు శక్తి లేదా, మేము ఇంత మంచి పని చేస్తే మమ్మల్ని కొడతానని ఏం చేసినంటే, అప్పుడు సరే కొంత చెప్తాను, చెక్కిళ్ళయ్య సత్యమూర్తి అని ఇప్పుడు చేరియాల రాయలింగే ఉండే, ఆయన వీడియో నేను యువజన లీడర్ను, ఇద్దరం ఒకే దగ్గర గిట్ట పేపర్లు వేసుకొని పడుకునేది. అయినాక ఈ చదివిన తర్వాత ఏమైందంటే నాకు ఒక ఆలోచన వచ్చింది. అయినాకేమైంది, నేను ఇది చేస్తా అంటే మెల్లగా దాంట్లో జనశక్తి గుంజాలని చూసిండు వీళ్ళు. ఓకే, నక్సలైట్ల గోదాం అనే ఆలోచన నాకు రాలే. ఎందుకంటే జనం ఉండి కొట్లాడాలి కానీ అడవిలలో పోతేంది అందరిని చూస్తాను, కొద్దిగా అప్పటికే చూస్తానా. అయినాక నేను చేసిన ఆరుట్ల రామచంద్రారెడ్డి గారు మా గ్రామానికి వచ్చిండు. ఇది కమలాదేవి, అవును, ఆరుట్ల కమలాదేవి, ఆరుట్ల రామచంద్రారెడ్డి, లక్ష్మణ, వీళ్ళంతా. అంటే ఇక్కడ విష్ణూరు రామచంద్రారెడ్డి రెడ్డినే, తర్వాత ఇట్లా ఆరుట్ల కమలాదేవి, ఆరుట్ల రామచంద్రారెడ్డి రెడ్డినే, ఇద్దరు రెడ్డిలే. కాకపోతే వాడు దొంగ, దుర్మార్గుడు, హంతకుడు. వీళ్ళు అసలు ఒక విప్లవ భావజాలంతో ఒక మంచి ఉద్దేశంతో వచ్చినట్టు వాళ్ళు. రావి నారాయణ రెడ్డి కానీ, పద్దం ఎల్లారెడ్డి కానీ, అందుకన్నా భీమిరెడ్డి నరసింహారెడ్డి కానీ, స్వరాజ్యం, వీళ్ళందరూ రెడ్డిలే. రెడ్డి సామాజిక. ఇప్పుడు భూదాన్ రామచంద్రారెడ్డి, వాళ్ళంతా వీళ్ళందరూ గొప్ప గొప్ప వాళ్ళు 1000 ఎకరాలు దానం చేసిండు. అవును అవును అవును. ఇక్కడ ఏది మన ఇదేంటి చీరలు వేస్తారు కదా, భూదాన్ పోచం పెళ్ళి. ఆ సందర్భంలో నేను చేసిన అంటే, రామచంద్రయ్య నువ్వు మాతో యూత్లు ఉండరారు అని చెప్తే నేనేం చేసినంటే, సరే మంచిదని 40 మందిని యూత్ కలుపుకొని 20 ఊళ్ళు తిరిగినాం జై అనుకుంటా. ఏ సంవత్సరం ఇది? ఇదా 84లా. ఇంకా అప్పుడు ఐలమ్మ ఉన్నది? ఐలమ్మ అప్పటికి ఉంది. అదే అయితే నేను 84 అంటాను, 74 అయినాక ఈ పోయినాక ఏమైంది, లాఠీ ట్రైన్ నేర్పుతారు, ఇది సిపిఐ వాళ్ళ అనుబంధ సంస్థ. అయితే ఆ లాఠీ ట్రైన్ ఎందుకంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళు దాడి చేస్తే ఎట్లా తిప్పి కొట్టాలనే దాని మీద అయితే మేము ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా ఇవన్నీ కర్రసామ అవన్నీ నేర్చుకుంటారు. అయితే నేనేం చేసిన, నేను ట్రైనింగ్ పోయినా 25 రోజులు ట్రైనింగ్ పోతే బెస్ట్ ఇన్స్ట్రక్టర్గా ఎన్నికైంది. ఎన్నికౌటే కాదు, 1000 మందికి నేర్పిన. ఇన్స్ట్రక్టర్ అంటే నువ్వు శిక్షణ ఇచ్చే మనిషి ఇచ్చేవాడికి ఎదిగిన. అదే వాళ్ళు అయిపోయినాక క్లాస్ పెట్టినరు. క్లాసులో ఇన్నట్టు ఒక్క పాయింట్ తప్పు లేకుండా చెప్పిన, విత్ కట్టని ఏ యాక్షన్లో ఎవరిని ఎట్లా కొట్టాలి అనే దాని మీద. అయితే రామచంద్రయ్య గారు మీరు ఇట్లా చేయాలంటే చేరియాల, బత్తనపేట, మద్దనూరు, ఇటు అవన్నీ తిరుగుకున్నారు, మెట తిరిగి అన్నీ తిరిగి జబ్బర్గడ్డ మండలం, తమిళపల్లి, గుత్పల్లి తమిళపల్లి అంటారు దాన్ని. అవి నేర్పినాక ఆఖరికి పాలకుర్తిలో ఒక క్యాంప్ పెట్టి 100 మందికి నేర్పిన. అలా నా ఊరు పిల్లలు 30 మంది. ఓకే అయింది. ఈ లోపల 1976 ఎమర్జెన్సీ ఇందిరాగాంధీ పెట్టింది. అయితే మేమేం చేసినంటే స్పోర్ట్స్ అండ్ గేమ్స్లో నేను 21 ఫీట్ లాంగ్ జంప్ నాది, బ్యాడ్మింటన్ 20 ఇయర్స్ సెంటర్ ప్లేయర్. నేను భలే పోకుండా పాడేది, ఉపన్యాసాలు చెప్పేది, ఇదంతా చేసేది. నాటికలలో వారసత్వం చిన్నప్పటి నుంచి వచ్చింది గట్టిగానే. అయినాక ఏమైందంటే ఎమర్జెన్సీ పెట్టిండ్రు, ఒక నాటిక పెట్టిండు ఇందిరాగాంధీ సాయార్థం అని చెప్పి కొడకండ్లు నాటిక పెడితే, ఆ నాటికకు మా పిల్లల్ని వాళ్ళు తొవ్వ వద్దని, వీళ్ళు తొవ్వలేదని కొట్టినాక మేము చేసినామంటే 7 కొట్టిండ్రు వాళ్ళు. కొట్టినాక మేమంతా ఎలకల పోలని ఫ్యామిలీ ప్లానింగ్ది సంజయ్ గాంధీ ఇచ్చిన 6 సూత్రాల్లో అదొకటి.
దవాఖానాల్లో వచ్చి నన్ను ఆ నాటికి డైరెక్ట్ ఊర్లలోకి వచ్చేప్పుడు ఫ్యామిలీ ప్లానింగ్ చేస్తున్నట్టు కానీ ఎవరు కనిపిస్తాలకు కత్తిరిస్తున్నట్టు పిల్లలు సంతానం అధికంగా ఉంటే ఇబ్బంది ఉందని నేను కూడా మోటివేట్ చేసిన కొన్ని వందల మందికి అలా బలవంతం ఏం లేదు కానీ మీ ఇష్టం. ఏమో మరి అంటే వచ్చి అర్థం చేసారు కొందరు చేసిరట, అది వాళ్ళ టార్గెట్ కోసం. అవును. అయినాక నేనేం చేసినాం అంటే మేము ఎలకల పోను రిహర్సల్ చేస్తున్నాం. అందులో ప్రధాన పాత్ర 100 పేజీలు ఉంటే 50 పేజీలు నాదే. అయితే అది ఇది మీరు చేయాలని దవాఖానలో వచ్చి రిక్వెస్ట్ చేస్తారు. సహజంగా వీళ్ళని కొట్టినని తెలియంగానే మా పిల్లలు ఏం చేసినంటే ఇక డ్రామా స్టార్ట్ కాలే, 3 తెండలు అయినరు. 10 నుంచి మొదలుకుంటే 2 గంటల వరకు 600 మందిని వచ్చిండ్రు. బాగా అదైతుంది. తెల్లారిదాకా మా ఇళ్ళ మీద అరెస్ట్గాని దిగిండ్రు వీళ్ళంతా. అయితే నేను మా అన్న ఇంకొక అన్న మా నాయన నేను కొత్త బాయ్ తోలుతాను శ్రీనివాస రైస్ ఆడున్నాం. ఆడికి వస్తే వాళ్ళు ఇచ్చిపెట్టేయలేదు అనుకున్నాం ఇక, కానీ వాళ్ళు రాలే. 2 గంటలకు మా నాయన 2:30, 3:30కు మా నాయన నువ్వు కొద్దిగా తొలురు నెలలాగా దొలువని గొంగడి కట్టేసుకొని తెల్లారి డిఎస్పీ ఇంటికి నడిచిపోయింది జంగం. ఆయన వాకింగ్ చేస్తాడు. నన్ను చూడగానే రామచంద్ర ఎటు వచ్చిన ఉన్నాడు పిల్లలే కదా సార్, ఒక 5 నిమిషాలు అంటే మొత్తం చెప్పిన. వెంటనే పోయిండు. పోలీస్ స్టేషన్ కట్ చేసిన ఫోన్. నల్లప్ప, అప్పుడు ఎస్ఐ నల్లప్ప, గుడ్డేలుకున్నట్టు ఉండేది. ఏయ్ దెబ్బలు కొట్టిన వాళ్ళు స్టేషన్ పెట్టు, దెబ్బలు తాకిన వాళ్ళని దాకాను తోలు, అంతేగాని ఎవరిని ఏం చేయొద్దు యాక్షన్. వెంటనే ఆర్డర్ వచ్చాయి. ఇంతెల్లా కొడకన్ల ఎస్ఐకి సిఐ ప్రమోషన్ ఇచ్చాడు. ఎవరు ఎదిరారావు ఇప్పించాడు. అప్పుడు ఎమ్మెల్యే మాకు ఎదిరారావు ఎప్పుడైనా చాలా నుంచి. అయినాక ఆయన జీబు గీబు అంతా తయారు చేశారు. నేను జీవం తయారు చేసిన, నేను జెండా కట్టిన. మహిళా కమిషన్ సభ్యురాలుగా అంటే మొన్న ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. ఇక ఛార్జ్ తీసుకోవాల్సిన అదొకటే ఉంది ఇంకా, ఎందుకంటే చాకలి ఐలమ్మ వారసురాలిగా అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు రవీంద్ర భారతిలో ప్రకటించారు. మీకు ముందుగా శుభాకాంక్షలు, ఎందుకంటే మహిళా కమిషన్ సభ్యురాలుగా నియామకం అవుతున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు? అంటే చాకలి ఐలమ్మ వారసులుగా ముని మన్మరాలుగా తెరపైకి వచ్చిండ్రు. ముని మన్మడు అక్కడ సంపతన్ ఉన్నాడు, సంపతన్న శ్వేతగా వచ్చిండ్రు. ఎట్లా అనిపిస్తుంది ఈ కుటుంబ నేపథ్యం? ఫస్ట్ నేను కృతజ్ఞతలు తెలియాల్సింది చెప్పుకోవాల్సింది పుంజాల అలేఖ్య మేడం గారికి, వినయ్ కుమార్ సార్ గారికి. ఎందుకంటే మేడం గారు నా అమ్మది స్టోరీ మీద అంటే కథ మీద రియాలిటీ చేస్తున్నారు అక్కడ. అంటే పలానా వాళ్ళు వారసులు ఉన్నారని మేడం దృష్టికి తీసుకెళ్ళారు తెలిసిన వాళ్ళు. వాళ్ళని కూడా ఇన్వైట్ చేయండి అనేసి మామూలుగా ఒక మాట అన్నారు. అది అసలు ఎవరు చెయ్యరు అట్లాంటిది, సాహసమనే అనుకోవాలి. ఎందుకంటే గత ప్రభుత్వంలో మేము చాలా మందికి తెలుసు వారసులు ఎవరు అని, కానీ మమ్మల్ని ఎక్కడ కూడా అంటే మీకు ఏమన్నా గుర్తింపించి ఏమన్నా ఇచ్చిండా? ఏమన్నా పోయినాం, ప్రగతి భవన్ పోయినాం. దయాకరావు తీసుకుపోయాడు. దయాకరావు మాట్లాడుతుంటే పక్క పెట్టిండు. దయాకరావు అంటే మీ ఎమ్మెల్యే మంత్రి కూడా పెట్టి ఆయనే 15 నిమిషాలు మాట్లాడండి ఐలమ్మ గురించి. ఈ ఐలమ్మ కుటుంబకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ నాకు ఇవ్వండి అన్నాడు. ఆ డీటెయిల్ తీసుకొని ఏం చేసిండు, ఎక్కడో పెట్టిండు. 12 హామీలు ఇచ్చిండు. 12 హామీలు ఇచ్చిండు. ఐలమ్మ కుటుంబానికి ఒక గుర్తింపునిస్తా, ఒక ఉన్నతమైన స్థానం కల్పిస్తా, ఐలమ్మకు జాతీయ స్థాయి హోదా కల్పిస్తా, హైదరాబాద్లో ఒక ప్రత్యేకమైన సెంటర్లో ఒక శృతివనం ఏర్పాటు చేసి, తర్వాత ట్యాంక్ బండ్ అనేది కాకుండా ఆమెకు జిల్లా లెవెల్ల ప్రతి విగ్రహం పెట్టిరా. కేసీఆర్ ఇచ్చిన హామీలు ఆయన దృష్టిలో ఉంచుకున్నాడు. కానీ దీన్ని అన్నిటిని నిర్మాణం చేసింది చెట్టబిల్ దయాకరావు. కానీ ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లలో అంటే అప్పుడు ఆయనకు అనిపించవచ్చు నేనే మంత్రిగా ఉన్నా, ఇప్పుడు నా నియోజకవర్గమే మరి ఐలమ్మ పైకి వచ్చేస్తే నా పరిస్థితి ఏందని అనుకున్నాడేమో ఎర్రబెల్లి. అట్లా ఏమన్నా ఉందంటవా? అయితే వేరే వాళ్ళు మేడం గారికి చెప్పి మమ్మల్ని అక్కడికి ఆహ్వానించారు. మేము వచ్చామని తెలిసి మమ్మల్ని బాగా రిసీవ్ చేసుకుని మాతో పాటు సీఎం మినిస్టర్స్ అందరితో పాటు మమ్మల్ని సమానంగా కూర్చోబెట్టి అంటే అంత గౌరవం దక్కించిండ్రు అని అంటే ఫస్ట్ ప్రత్యేక కృతజ్ఞతలు అంటే అలేఖ్య మేడం గారికి, వినయ్ కుమార్ సార్కి. అంటే అలేఖ్య మేడం చేసిన మొత్తం ఎపిసోడ్ ఏదైతే ఉందో కళ్ళు తిప్పుకోవడానికి కూడా ఛాన్స్ లేకుండా నేను అదే ప్రోగ్రామ్ లో ఉన్నా కాబట్టి. ఐలమ్మ అంటే మన స్టోరీలో చదువుతున్నాం, జస్ట్ ఇప్పుడు యూట్యూబ్ లో చూస్తున్నాం. కానీ ఆనాడు ఐలమ్మ చేసింది అంటే అది మనకు డైరెక్ట్ కట్టినట్టు అసలు ఆ ఎక్స్ప్రెషన్స్ గానీ ఆ డాన్స్ ప్రతి ఒక్కటి చాలా చెప్పుకోవడానికి. ఇప్పుడు ఆ గౌరవం మాకు ఇప్పుడు నాకు మీరు అన్నట్టు మహిళా కమిషన్ సభ్యురాలుగా రావడానికి ముఖ్య కారణం
ఫస్ట్ మమ్మల్ని ఆహ్వానించడం అనేది వీళ్ళది, మేడం సార్ వాళ్ళది. తర్వాత గవర్నమెంట్ అంటే పొన్నం ప్రభాకర్ మినిస్టర్ మన సార్ గారు వచ్చేసి మాట్లాడతావా అమ్మా అని అన్నారు. స్టేజ్ మీదకి మమ్మల్ని ఇన్వైట్ చేసి మరి అంటే మాట్లాడతారు సార్ అని. ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం మనల్ని గుర్తించి అక్కడ దాకా రప్పించినప్పుడు మనం జస్ట్ చెప్పుకునేది కృతజ్ఞతలు ఇవ్వాలి. కాబట్టి అది సభాముఖంగా చెప్పుకుంటే నాకు సంతోషం, అందరికీ తెలియాలి అన్న ఒక ఆలోచన చెప్తే నేను మాట్లాడిన విధానానికో మరి సార్కి ఏమనిపించిందో ముఖ్యమంత్రి గారికి అప్పటికప్పటికి మాకు అసలు అది ముందు ఇన్ఫర్మేషన్ ఏది లేదు సార్. అంటే అసలు మేము అక్కడికి వచ్చే సంగతి కూడా ఎవరికి తెలియదు, ఒక అలేఖ్య మేడంకు సార్కి మాత్రమే తెలుసు. దీనికి కూడా మామిడాల హరికృష్ణ సార్, సంతోష్ అనే అబ్బాయి, రాజశేఖర్ అన్న వీళ్ళందరూ నాకు చాలా వెనకుండి సపోర్ట్ చేసి నేను అక్కడికి రావడానికి ముఖ్య కారకులు. అంటే ఫస్ట్ వీరు ముగ్గురు చెప్పేపటికే మేడం గారు మమ్మల్ని ఆహ్వానించడం, మేడం ఆహ్వానించిన తర్వాతనే సీఎం గారు అనౌన్స్ చేయడం. ఇదేదో అంటే మన నైట్ పడుకున్నప్పుడు తెల్లారికి అట్లా కళ వస్తుంటది. ముఖ్యమంత్రి గారు చెప్తుంటే ఎట్లా అనిపిస్తుంది? మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు సార్, అసలు అది చెప్పలేని అనుభూతి మాకు. ఎందుకంటే అంతటి గొప్ప వ్యక్తులు నా పేరు పదే పదే తలుస్తూ అమ్మ పేరు అన్నిసార్లు అనడం అని అంటే అసలు ఒక్కసారి ఒళ్ళు జలదరించినట్టు అయిపోయింది మాకు. కానీ చాలా గొప్ప, అది చెప్పలేని అది అనుభూతి మాకు. అందులో మళ్ళీ మహిళా యూనివర్సిటీకి అమ్మ పేరు పెట్టడం అన్నది చాలా మంది ఫైట్ చేశారు, కోటి యూనివర్సిటీకి. దానికి ప్రత్యేక కృతజ్ఞతలు కంచైలయ్య గారికి మేము తెలియజేసుకుంటున్నాం, ఐలమ్మ కుటుంబ సభ్యులందరి తరపున తెలియజేసుకుంటున్నాం. కాబట్టి ఇది మాకు అసలు మా జీవితంలో చాలా గొప్ప అనుభూతి సార్ ఇది. ఇప్పుడు ఐలమ్మ వారసులు ఇంకెవరైనా ఉన్నారా, లేకపోతే చాలా మంది? ఎంతమంది అంటే ఐలమ్మ కొడుకులు ఎంతమంది? ఎంతమంది? మొత్తం 5 కొడుకులు, 1 బిడ్డ. ఫస్ట్ మా నాయన సోమయ్య, 2 లచ్చయ్య, 3 ముత్తిలింగయ్య, 4 సోనసమ్మ, 5 లక్ష్మణసయ్య, 6 ఉప్పలయ్య. అయితే మా సోనసమ్మకు పిల్లలు లేరు, మా ఉప్పలయ్యకు పిల్లలు లేకుంటే వాళ్ళిద్దరికి వారసులు నేనే ఉన్నా. ముగ్గురు పిల్లలు, ముగ్గురు అయినా దాంట్లో అప్పుడే రేవంత్ గారు ఏం చేసిండంటే చెయ్యి మీద మా ఉప ముఖ్యమంత్రి ఉత్తమ్ కుమార్, దుద్దిల్ల శ్రీధర్ బాబు వీళ్ళను చెవులను డపటపటప అన్నాడు. ఆయన మంత్రివర్గం యొక్క నిర్ణయమే ప్రకటిస్తున్న ఇది వాళ్ళందరితో సంప్రదించిన తర్వాత అప్పుడే స్టేజ్ మీద యూనివర్సిటీ పేరు ఒకటి ఐలయ్య గారు ప్రతిపాదించింది, చాలా గొప్ప విషయం. కంచయ్య గారు అయితే అదొకటి పెట్టినాం. తర్వాత సీతా ఐలమ్మకు మహిళా కమిషన్ మెంబర్గా ఇస్తున్నాం అనుకుంటూ మాట్లాడి అంటే ఐలమ్మ నన్ను చూడంగానే లేచి సెకండ్ ఇచ్చాను. నేను ఆయన దేవరూపుల పాదయాత్ర ఉన్నా, అక్కడికి పోయినా మాట్లాడుతూ ఐలమ్మ కుటుంబ వారసులకు మాతో ఉండాలి ఇక నుండి అనేది ఒక పదం. రెండోది ఐలమ్మ భూ పోరాటాన్ని మేము అమలు చేసింది ఇందిరాగాంధీ ఐలమ్మ స్ఫూర్తితోనే. ఇందిరాగాంధీ భూ చేసింది. ఇవాళ మేము ఈ ధరణి తీసేసి మా భూమి పెట్టి ఐలమ్మ స్ఫూర్తితోనే ఈ భూములు పేదవాళ్ళకి ఇచ్చే విధంగా ఉంటామని. ఐలమ్మ పోరాటాలు చేసే సమయంలో మీకు ఊహ తెలిసిన పోరాటాలు ఏమున్నాయి? మాకు భూమి లేదు, ఎప్పుడు ఈ వృత్తి ఇదే వృత్తి అండి. 5 కొడుకులు అయినరు, తక్కువ మేము చేయకపోయేది, చేయొద్దు అనేది. అని ఏం చేసిందంటే మల్లంపల్లి కొండలరావు గారికి ఇష్టం లేకుండా ఇష్టం లేదు. జీవనాధారం 5 కొడుకులను బిడ్డను సాధించలేక లేని క్రమంలో ఇంకా ఏదైనా చేయాలి అన్న ఆలోచనతోటి ఈ భూమి ఇక్కడ స్టార్ట్. అయితే కొండలరావు గారికి 40 ఊళ్ళల్లో మక్తేదారు ఆయన. విష్ణు రామచంద్రరెడ్డి 60 ఊళ్ళో అన్నట్టు. మా ఊళ్ళే 1/4 భూమి ఆయనది. అయితే మా తాత ఐలమ్మ మా నాయనని తీసుకొని మల్లంపల్లి పోయింది. మల్లంపల్లి మాకు 7 కిలోమీటర్స్. తొర్రూరు రోడ్, పెద్ద తొర్రూరు రోడ్కు ఉంటుంది. పోయినాక మాట్లాడితే వీళ్ళని చూసినాక ఆయనకు ఏమనిపించిందో, ఆయన తల్లి కలిసి మీకు ఎంత కావాలి నరసింహులు అంటే 3 నెంబర్లు 40 ఎకరాలకు శిల్క 10 ఎకరాలు పొలం కావాలన్నది. పోయేట వాళ్ళు అయ్యగారు ఏం చేసిందంటే ఆయన కూడా నేను కోనేరు కడతా దేవుని కడతా అంటే ఒక నెంబర్ ఆయనకు. పక్క దురేకులు ఆయన మా నాయనమ్మను అక్క అని, మా తాతను బావ
నాకు ఒక 2 నెంబర్లు వరసలు పెట్టి పిలుచుకుంటారు కదా ఊర్లలో అట్లా అదే మొత్తం అయ్యే వేళ్ళు వాళ్ళకు 2 నెంబర్లు రాయించారు. సరే వేరే వాళ్ళు అందరు తీసుకున్నారు, అది చేసిండు. కానీ దాని మీద ఈ పంటలు మంచిగా బండి అప్పటికే 2, 3, 4, 5 ఏళ్ళు అయినాయి. మంచిగా ఎడ్ల బండ్లు అయినాయి, 5 ఎడ్ల బండ్లు, 100 గొర్రెలు, 50 పాడి పశువులు అయినాయి. బ్రహ్మాండంగా నడుస్తుంది ఇక వ్యవసాయం. ఈ కోల్కొండ నుంచి అంచకళ్ళు కొట్టేది బండ్ల మీద మా వాళ్ళు. ఆడొక దిడ్డెంకుండే. అయిన సందర్భంగా ఇక ఎప్పుడు పోరాటం మొదలైందంటే 42లో సుందరయ్య గారు పాలకొచ్చుకొచ్చిండ్రు, వాలంటీర్లు పట్టుకొని. పుత్తలపల్లి సుందరయ్య గారు అప్పుడు విశాలందలో ప్రజారాజ్యం అనే పేరు మీద వచ్చిండ్రు వాళ్ళు. వచ్చి తిరుగుతా అంటే ఎస్సీ కాలనీ దగ్గర ఉంటుంది మా ఇల్లు. అమ్మ మాకు ఏం లేదా ఇక్కడ, మేము ఇంతగానో పోరాటానికి వస్తే అని సుందర అంటే అట్లెట్లా అయ్యాన్ని ఉడక మంచాలు తీసుకొచ్చి బదాలు వేసి కూర్చుండబెట్టి అంటే అయ్యా మీరు జెండాను బాతుండ్రి, మా ఇల్లే ఆఫీస్ చేసుకోండి అని చెప్పింది. స్టార్ట్ అయింది. ఇక అప్పటికి వాలంటీర్లు దాదాపు ఆయనతో వచ్చిన వాళ్ళు ఇక్కడ వాళ్ళు అక్కడ వాళ్ళు 30-40 మంది జమ అయినరు. ఇక దాంతో ఏమైందంటే ఫస్ట్ బహిరంగ సభ పాలకొత్త పెట్టాలి కమ్యూనిస్ట్ విశాలందరి కవన్పేట కాడ మీటింగ్. ఈ మీటింగ్ తెలుసుకున్న రామచంద్రారెడ్డి ఆయన గుండాలను ఏ సంవత్సరం అది మన ఐడియా ఉందా? 42, 43 అయ్యే వరకు గుండాలు తుపాకీలు వచ్చాయని మా క్యాస్ట్ ఆయనది. ఆయన పేరు తుపాకీలు వచ్చాయి. అబ్దుల్ ఖాదరు, ఒంటిపేట రంగయ్య, ఇటువంటి వాళ్ళందరూ గుండాలను పాలకుర్తిలో కొందరు కాంగ్రెస్ వాళ్ళు ఉంటారు కదా దొరక ఏజెంట్లు, వాళ్ళు 20 మందిని ఆ మీటింగ్ చేయాలని చూస్తే వీళ్ళు వాలంటీర్లు వాళ్ళని పసిగట్టి మంచి ఎక్కడ దొరికిన బాధ్యండ్రేలకు వచ్చారు. అది మనసులో పెట్టుకొని ఈయన కొండల దగ్గర తోలిండు. ఆ భూమి సాగలడానికి ఎందుకు మాకి, అది వ్యవసాయం చేస్తాం మా మీద తిరుగుబాటు జరుగుతుంది అని చెప్పి మొదలు పెట్టాడు. ఎంత భూమి అప్పుడు? 40 ఎకరాల కృషికి. ఇప్పుడు మనం ఉన్న ఇల్లు కూడా అదే. ఆ మొత్తం ఊరే అయింది మాది. నడి రోడ్లకి వెళ్ళి నేనే రోడ్ వేసిన కదా అని లేదా? నువ్వు సర్పంచ్ అయినాక వేసినావు? లేదు 76లో వేసిన. అరే అవునవును, ఇప్పుడు ఈ రాళ్ళు అవన్నీ తీసుకొచ్చి అదేం పాత ఊరా, ఇది కొత్త రోడ్ ఇది. ఇప్పుడు ఐలమ్మ అదే అంటే ఇక మంచాలు వేసి కూర్చోబెట్టిన తర్వాత పోరాటం స్టార్ట్ అయితే ఆమెకి ఎందుకు వెళ్ళాలి, సాకల దానికి ఎందుకు వెళ్ళాలన్నాక మేము తీసుకోము వెనుకకు. వాళ్ళు పైసలు నిజాయితీకి కడతాను, నిజాయితీకి ఇస్తాను. మాకు ఇంకా మేము భూములు ఇచ్చినోడు ఎవడు పైసలు ఇస్తలేడు. కౌలు అంత మంచి గట్టి ఇవ్వలేరు. సామా మూసేరి బియ్యం మాకు పుట్టాడు 2 ఫుట్ ఒడ్లు పంపుతాను. గంత మంది నిజాయితీగా ఉన్న వాళ్ళు తప్ప మాకు ఒట్టిగా పెట్టేటోళ్ళు ఎవరు మేము ఇయ్యమని చెప్పాను. ఇవ్వమంటే సామా ముసిరు కోతకు వచ్చింది మొత్తం. వెంటనే కోత కోసిన దాన్ని తెమ్మని 200 గుండాలను తయారు చేసిండు విష్ణురామ్. ఇది గమనించిన మా తాత నాయన వీళ్ళు మెల్లగా వృత్తం మనం పంపారు. వీళ్ళేమో కమ్యూనిస్టులు. వీళ్ళు కమ్యూనిస్టులు వాళ్ళకు ఆ దొరలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తారు. అయితే వీళ్ళందరూ కలిసి పాలకుర్తి వీళ్ళంతా కలిసి 50 మంది వాలంటీర్లు గుర్తులు తయారు చేసుకున్నారు, రెడీగా ఉన్నారు. వాళ్ళు దాడి చేసి ఎత్తుకొచ్చే టైంలు కదా అని కదా పొలంలా 200 మంది గుట్టకు చెట్టుకొకటి పోయిండు. ఆ ఒడ్లన్నీ తీసుకొచ్చి ఐలమ్మ ఇంట్లో పోసిండు. అక్కడ మొదలైంది. పోతుడే కాదు, అయినాక ఏమైంది, వాళ్ళు రామచంద్రారెడ్డి ఒక 5 రోజులు కానే లేదు 200 మంది గుండాలను ఎప్పుడో తీసుకొచ్చి ఐలమ్మ ఇంటి వాటర్ వెళ్ళినప్పుడు ఒడ్లెత్తుకపోయిండ్రు. మా అత్తమ్మను అనేక చిత్రహింసలు చేసిండ్రు. ఫలానా అని కాదు కాడ కాలబెట్టిండ్రు కూడా. కాలబెట్టినా దాన్ని ముక్కబోని ధైర్యంతో. అయితే ఈ సంఘటన చూస్తానికి రామచంద్రారెడ్డి వీళ్ళందరూ కచ్చరం కట్టుకొని పాలకొచ్చుకొస్తాను. కుట్ర కేసు అంటారు. అది ఎడ్ల బండి వస్తా అంటే వీళ్ళు దారి కాసి దొరికించుకొని వాళ్ళని కొట్టి మరమంగాల కారపొడులు వచ్చి కొట్టిండ్రు. అయితే ఇంకేమైందంటే మొత్తం 50 మందిని కుట్ర కేసులో చెంచల్ కూడా 50 మందిని పెట్టిండ్రు. ఇప్పుడు ఈ కమ్యూనిస్టు నాయకులని వీళ్ళందరినీ మా నాయనను తాతను చిన్నాయన మా తాతనేమో జాల్నా గుల్బర్గ్ జైల్లో పెట్టిండ్రు. ఒక్కొక్క దగ్గర పెట్టిరా, ఆయన ఒక్కనే అక్కడ పెట్టిండ్రు. ఆజాన్ బాబు వీళ్ళు యాదగిరిరావు వీళ్ళంతా ఉంటే యాదగిరిరావు కొన్ని ఇంకోళ్ళకి ఉరిశిక్ష వేసిండ్రు. అందులో అయితే మా జీడిసోన ఒక మా కామ్రేడ్ ఉన్నాడు పాలకుర్తిలో, ఆయన మెల్లగా ఉపాయం చేసి ఆ పండుకున్న దగ్గర తాళ్ళశీలు తెచ్చి తాళ్ళు కట్టి
గోడ మీదకి వేసి ఆయనను ఇంకొక ఆయన తప్పించిండ్రు. అది హిస్టారికల్ విషయం. అది గ్రేట్ అసలు. అయినాక ఇది క్రమేణా ఇక వీళ్ళు జైలు ఉన్నాక దాడులు ఎక్కువైతాయని వాలంటరీ వ్యవస్థను తయారు చేసుకొని ఇక మొదలుపెట్టిండ్రు. ఇది ఉద్యమంగా ఈ భూమి పోరాటం ఎప్పుడైతే జరిగిందో ఇక ఊళ్ళే ఇక వెట్టి చాకిరి వ్యతిరేకించుడు, భూమి కావాలి, ఆక్రమణ చేసినని ఎంటైర్ తెలంగాణ పోయిగా పోయింది, అంతటి పోయింది. అది మహత్తరమైన పోరాటంగా జరిగింది. దానికి 10 లక్షల ఎకరాల భూమిని వంచిండ్రు. దాని మీద ఇప్పుడు మనకు 15th ఆగస్టు నాడు మనకు స్వాతంత్రం ఇస్తే వాళ్ళు ఇవ్వలేదు. అప్పుడు 2 సైన్యాలతోని అప్పుడు జరిగినంత దెబ్బ అయితే అంతకుముందు రామచంద్ర కొడుకు జగన్మోహన్ రెడ్డి, ఓకే, ఎలియాస్ బాబుదొర, వాడు 16 ఏళ్ళకే గుర్రం సారి చేసేది. పానం ఉండగా గోనె సంచులు లేచి కందిగూళ్ళల్లో ఒరిగాములల్లో ఎట్లున్నో అట్లా వేసి కాలు పెట్టేది వాడు. ఘోరమైన నరరూప రాక్షసుడు, నరరూప రాక్షసుడు. అయినాక ఇక అది వండిపేట రంగయ్య అని అబ్దుల్ ఖాదర్ అని, ఇప్పుడు వాళ్ళ దాంట్లో వాడి అబ్దుల్ ఖాదర్ అన్న ఉన్నాడు. వాడి ఇవాళ 5,000 కోట్ల రూపాయలు ఆస్తిపడు హైదరాబాద్లో. ఇప్పటికీ వాళ్ళకు 100,000 కోట్ల ఆస్తి ఉన్నది హైదరాబాద్ సంస్థానంలో. అటువంటిది కోల్కొండకు వీళ్ళిద్దరు పోతా అంటే ఈ ఖర్చురంలో డొల్పుల ఎండి నాణ్యాలు అప్పుడు అవి తీసుకుపోతా అంటే మా లత్తయ్యను మా దళ లీడర్ ఇద్దరు మా చిన్న ఆయన కలిసి వాళ్ళని గుట్టకు తీసుకొని కోసి ఆ బండిని గాలబెట్టిండ్రు. వాడు జగన్మోహన్ రెడ్డి వచ్చి ఊరు గాలబెట్టి 20 మంది 15 to 20 years ఆడవాళ్ళను మొత్తం అభ్యానంగా కోలటం వేయించిండు. అట్లా చాలా వేయించిండు వాడు, దుర్మార్గం చేసిండు. తర్వాత పనికి పోతే బళ్ళ మీద ఉరకాలే, చెప్పులు ఇడిచి పోవాలి, పటేల్ ముందట కానీ పటేల్ ముందట అదంతా. తర్వాత మేము పనికి పోతే వెట్టి చాకిరి పనికి పోతే మేము పిల్లకు పాలిస్తామంటే డొప్పకు తీసుకొచ్చి డొప్ప ఇచ్చి పిండినాకనే తోలేదు. అంత అరాచక దుర్మార్గాలను వ్యతిరేకించిన సినిమాలో ఇవన్నీ చూపించినట్టు కొంత అది కొద్దిగా ఉంటది కదా, ఉన్నది ఉన్నట్టు చూపెట్టలే. అది ఎందుకంటే అందులో కొంత ఇప్పుడున్న సమాజం పొలిటికల్ సన్నివేశాలు పార్టీలో దాన్ని బట్టి ఐలమ్మ పాత్ర అంత తక్కువ చూపెట్టొద్దు, ఎంతో చూపెట్టాలి. ఐలమ్మ వీరనారి ఐలమ్మ అని ఒక సినిమా మిరియాల రవి అని తీసిండు ఇదివరకు, కానీ సమగ్రంగా హీరోని కానీ హీరోయిన్ మనం పెట్టుబడి లేక చేయలేకపోయిండు. ఇంకేమేం చెప్తుండే మీ నాయనమ్మ, ఏం చెప్తుండే? పోరాటమే, తిండి గిండి వ్యవహారం ఏముంది ఆయన. మళ్ళా దొంగలే రాజ్యం. వాడు కిషన్ రావు 17 ఏళ్ళు సర్పంచ్ చేస్తాండే. మొదల అంకిరెడ్డి స్వామి కమ్యూనిస్టు, తర్వాత పల్లె స్వామి. కిషన్ రావు వచ్చిండు, నేను కమ్యూనిస్ట్ అనేది గెలిచినాడు, కాంగ్రెస్లో పడ్డాడు. ఆ తర్వాత నువ్వు ఇంకేంది, నువ్వు సర్పంచ్ ఎప్పుడైనా ఏ సంవత్సరాలు అయినా? 81 నుంచి 2001 వరకు. 81 నుంచి 2001 వరకు 20 ఏళ్ళు ఏకదాటి సర్పంచ్. ఏం పనులు చేస్తాం ఊరికి? నా ఊళ్ళో ఉన్న ప్రతి రోడ్డు నాదే, ప్రతి కాలువ నాదే, మంచి లబ్బాయిలు నాదే, అంగడి నాదే, గ్రౌండ్ స్కూల్ హై స్కూల్ గ్రౌండ్ నాదే, అంగడికి జాగా కొనిచ్చింది నేనే, గుట్టకు రోడ్లు వేసిందే, హాస్పిటల్ జాగా ఈ 30 పిఎస్సికి జాగా డ్రామాలు వేసి పెట్టినాము, 30 బెడ్ హాస్పిటల్కి అదే చేసినాం. ఇప్పుడు మహిళా కమిషన్ సభ్యురాలుగా మీరు అంటే ఎంపిక అయినరు తర్వాత ఇప్పుడు మీకు ఎట్లా ఆ అనుభూతి ఎట్లుంది? అంటే చాకలి ఐలమ్మ అంటే ఇప్పుడు వారసురాలిగా ఏమనిపిస్తుంది? మొదలుగా చాకలి ఐలమ్మ వారసురాలు ఎలా నేనంటే, చాకలి ఐలమ్మ మనవడు రామచంద్రం గారి కోడల్ని నేను. రామచంద్రం గారి కుమారుడు సంపత్ గారు భార్య మీరు. నేను అదే చెప్తున్నా, ఎందుకంటే ఇది చాలా మందికి ప్రశ్నార్థకంగా ఉంది. ఆమె ఎట్లా వారసురాలు, ఆమె ఎట్లా ఉన్నది, చాలా వస్తున్నాయి. మునుమను అని భార్య. అవును సార్, ఎందుకంటే ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు ఐలమ్మ ఎజెండా మోసింది అంటే రామచంద్రం గారు మాత్రమే, కేవలం పాలకుర్తిలో. 2015లో విగ్రహం పెట్టినప్పటి నుంచి ఇప్పుడు 2024 వరకు ప్రతి జయంతికైనా వర్ధంతికైనా కేవలం రామచంద్రం గారి కొడుకు సంపత్ గారు మాత్రమే అక్కడ ప్రధాన పాత్ర వహిస్తున్నారు. ఎందుకంటే అక్కడ జయంతికి వర్ధంతికి అక్కడ అమ్మ విగ్రహం కాడ చిన్న చిన్న బండ్లు ఉంటాయి, ఆ బండ్లని తీసేపించడము, అక్కడంతా ప్లేస్ క్లీన్ చేయించడము, ఇదంతా నా భర్త సంపత్ గారు చూసుకుంటారు. అక్కడ లోకల్లో ఉన్న లీడర్లను వాళ్ళని వీళ్ళని కూడా తనే ఇన్వైట్ చేస్తారు.
ఇక మిగిలిన వాళ్ళు అంటే అసలు ఎవరు కూడా రారు, పట్టించుకోరు. సరే, కాకపోతే ఏంటంటే ఇప్పుడు నేను ఐలమ్మ వారసురాలుగా రావడానికి ముఖ్య కారణం అంటే మామయ్యకి ఆరోగ్యం సహకరించట్లేదు కాబట్టి మరి ఈ మామయ్య చేసే పోరాటం ఏదైతే ఉందో అది ఇక్కడికి ఆగిపోతే మరి భవిష్యత్తు కార్యాచరణ ఎలా? భవిష్యత్ కార్యాచరణ ఏమనుకుంటున్నారు మీరు? మరి ఇప్పుడు ఐలమ్మ అంటే ఒక మన యూట్యూబ్లలో చూడడం, పేపర్లలో చదవడం కాదు, ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఆమె ఎలాంటి పోరాటం చేసింది, అసలు ఆమె ఆశయం ఏంటిది, అలాంటి స్ఫూర్తిని జనాల్లోకి తీసుకెళ్లాలంటే ఆమె కుటుంబం నుంచి వారసులు రావాలి. మరి మామయ్య గారికి సహకరించట్లేదు ఆరోగ్యము కాబట్టి నేను ఒక మహిళగా ఐలమ్మ యొక్క స్ఫూర్తితోటి నేను వస్తున్నా ఇవాళ బయటికి. మరి ఎవరొకరు వస్తేనే కదా తెలిసేది. నాతో పాటు నా కుటుంబ సభ్యులు ఎవరు వచ్చినా కూడా నేను తీసుకెళ్ళడానికి, ప్రజల్లోకి వెళ్ళడానికి నేను రెడీగానే ఉన్నా. అది రావడం రావకపోవడం వాళ్ళకు వదిలేస్తాము. కాబట్టి నేనేంటంటే ఒక అడుగు ముందుకేసాను. మామయ్య ద్వారా విగ్రహావిష్కరణలకు వెళ్తున్నా, చూస్తున్నా, అక్కడ మమ్మల్ని ప్రజలు రిసీవ్ చేసుకునే విధానమే కానీ, మా నుంచి వాళ్ళు ఏం ఆశిస్తున్నారు అంటే ఎలాంటి విషయాలు తెలుసుకోవాలని అనుకుంటున్నారు, అక్కడ మామయ్య ఇచ్చే సందేశమే కానీ అవన్నీ నేను చూస్తున్నా. కాబట్టి నాకు అర్థమైంది అంటే ఇలాంటివి రేపు భవిష్యత్తు తరాల వారికి కూడా నేను తెలియజేయాలి అని అంటే నేను బయటికి వెళ్ళాలి. నేను నా ఐలమ్మ యొక్క స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే నేను కూడా ఒక ఐలమ్మ లెక్క తయారు కావాలి. అలా అయితేనే అసలు వాళ్ళ సమస్యలు ఏంటిది, అసలు ఎక్కడ ఏం జరుగుతుంది అన్నది తెలుసుకోగలుగుతాను నేను అన్న ఒక ఆలోచనతో వాళ్ళని బయటికి వచ్చిన కాంచి చాలా మంది నా మీద ప్రశ్నల వర్షం కురిపిస్తూనే ఉన్నారు. దేన్ని కూడా నేను పట్టించుకోవట్లేదు. కాబట్టి ముందుకు ఒక అడిగేశాను, వెనుదిరిగే సమస్య లేదు. ఇప్పుడు నాకు మహిళా కమిషన్ సభ్యురాలుగా ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేసినప్పటి నుండి అసలు ఆమె ఎలా అర్హురాలు అని చాలా ప్రశ్నలు ఎక్కువైపోయినాయి. అన్నిటికీ సమాధానం ఐలమ్మ మనవడు రామచంద్రన్ గారి. ఎందుకంటే వంశం మోసేది నేను అంటే రామచంద్రన్ గారి కోడలైనటువంటి శ్వేతను నేను వంశం చిట్యాల అంతే కదా అండి. ఇప్పుడు ఐలమ్మ ఇంటి పేరు ఓరుగంటి, మరి ఓరుగంటి అని చెప్పుకోరు కదా, చిట్యాల మరి ఇప్పుడు నేనైనా కూడా చిట్యాల అని చెప్పుకుంటా గానీ నా తల్లిగారి పేరు చెప్పుకోను కదా. నేను ఇక్కడ వంశం వస్తున్నాను కాబట్టి ఆయన బాధ్యతలు వంశాన్ని ముందుకు తీసుకెళ్ళనే కాదు, ఆ ఐలమ్మ యొక్క ఏవైతే ఆశయాలను స్ఫూర్తిని మామయ్య తీసుకున్నారో మామయ్య దగ్గర నుంచి వాళ్ళ నేను ముందుకు తీసుకెళ్లాలని ఒక కంకణం కట్టుకొని బయటకు వచ్చిన. నా వంతు సహాయంగా ఇప్పుడు ఒక ఐలమ్మ వారసురాలన్నది ఒక ఎత్తు, ఇప్పుడు మహిళా కమిషన్ సభ్యురాలన్నది ఇది చాలా పెద్ద బాధ్యత నా మీద ఉంది. ఎందుకనంటే ఇది నాకు అసలైన ఘట్టం. ఎందుకంటే ఐలమ్మ అసలు మొత్తం నేను ఐలమ్మ లెక్క అవతారం ఎత్తాల్సిన స్టేజ్ అంటే మహిళా కమిషన్ సభ్యురాలుగానే వెళ్ళగలగాలి. అలా వెళితేనే నేను ఐలమ్మకు గౌరవం దక్కించిన మనవరాలిగా నిలిచిపోవాలన్నది ఒక నా ఆలోచన సార్. ఇప్పుడు సర్పంచ్ అయినావు కానీ సర్పంచ్ అయినావు, నెక్స్ట్ ఏమన్నా పదవులు చేపట్టినావా? 20 సంవత్సరాలు సర్పంచ్ అయిపోయినావు. సిపిఎంలో బాధ్యతాయుతమైన రాష్ట్ర లెవెల్ వరకు పనిచేసిన. అది చాలా వ్యవసాయకాలం కుల వివక్షత సమితి అంటే రెండు కులాన్ని హరిజనులకు ఒక గ్లాసా ఇతరులకు ఒక గ్లాసు పెట్టిన దాని మీద 15 నెలలు పోరాటం చేసిన. అప్పుడే ఇది నడుపుకుంటూనే. రెండోది ఐలమ్మ చచ్చిపోయినాక ఎస్ఎఫ్ఐ డివైఫై బ్యానర్ మీద తెలంగాణలో ఉత్తర తెలంగాణలో దాదాపు 10-15 టోర్నీలు నడిపిన నేను. ఏది స్పోర్ట్స్, నాటికలు, సంస్కృతం, పాటలు, ఇవన్నీ బాల్ బ్యాడ్మింటన్, వాలీబాల్, కబడ్డీ ఇవన్నీ నడిపేది. వాళ్ళు మన కుమరయ్య గారు, ఇనుగుర్తి కుమరయ్య గారు వాలీబాల్ టీమును ఇన్వైటెడ్ టీమ్స్తో నాడిచ్చేది నేను. అన్ని పైసలు ఖర్చు పెట్టినా అందరినీ జడ్పీ చైర్మన్లను వీళ్ళను వాళ్ళని మా ఎమ్మెల్యేలను మాత్రం ఎన్నడూ విలువలేదు. జడ్పీ చైర్మన్ వీళ్ళను కొద్దిగా ఆదరించే వాళ్ళను. పీఈటీలు గీటీలు నాకు దాదాపు వార్డెన్లు 100 మంది దోస్తులు, పీఈటీలు 100 మంది దోస్తులు. నన్ను వార్డెన్లకు వార్డెన్ అంటారు, అంత ప్రేమ ఉంటుంది. గట్టిగా ట్రైనింగ్ చేస్తే మంచి ఒలింపిక్ లో గోల్డ్ మెడల్ కూడా 22 ఫీట్లు అంటే ఏంటండి వరంగల్ జిల్లా. ఇప్పుడు మామయ్య యొక్క వారసత్వంగా మా అబ్బాయి అంటే గేమ్స్ లలో చాలా ట్రై చేస్తున్నాడు. 100 కోట్ల ఆశ పెట్టిన, మా అమ్మ ఆశయానికి 100 కోట్ల ఆశ పెట్టిన, మా ఐలమ్మకు స్వయంగా 3 కోట్లు పెట్టిన, ఎవరికో కాదు. ఇవాళ ఒక్క పువ్వేనోళ్ళు మేము వారసులు అంటారు. నేను కాదన్న వారసులు. ఎందుకంటే ఆడపిల్లలు నా బిడ్డలు కానీ మా అన్న బిడ్డలు కానీ మా చిన్న బిడ్డలు కానీ వాళ్ళ ఇంటి పేరు మారుతుంది, వాళ్ళ పేర్ల మీద వాళ్ళు వెళ్ళిపోతారు. నా బిడ్డల్ని కూడా ఇన్వైట్ ఎప్పుడు చేయలేదు ఇంతవరకు.
ఒక్క ప్రోగ్రాం కూడా. నేను ఇప్పటి వరకు అంటే వీళ్ళు ఒక 20-25 విగ్రహాలకు నాతో వచ్చిన ఆవిష్కరణకు నేను 290 విగ్రహావిష్కరణను స్వయంగా పోయినా. ఓకే. ఆంధ్రలో మాచర్లలో ఉండి 5 రోజులు ఉండి అక్కడ ఒక విప్లవకారుడు అమ్మ బొమ్మ చేయించి పెట్టాడు, నన్ను రమ్మన్నాడు. ఆయన చచ్చిపోయింది అనుకోకుండా, వాళ్ళకు స్కూల్ ఉండే అయ్యో. అక్కడ పాండురంగారావు అని ఒక మునిషి ఉండే ఒకటి. ఇద్దరంతో నేను పోయి కారు పట్టుకొని ఆడ లాడ్జిలో ఉండి కృష్ణానది ఒడ్డున పోయి స్నానం చేసి వచ్చి 5 రోజులు ఉండే అమ్మ విగ్రహావిష్కరణ బ్రహ్మాండంగా. ఆమె 1000 మంది పిల్లలు తీసుకొచ్చింది ఆ మేడం. అప్పుడు అక్కడ రైతు సంఘం ఫెడరేషన్ అధ్యక్షుడు ఉండే ఆంధ్రకు, జగన్మోహన్ రెడ్డి దాంట్లో. ఆయన పిలిమెల్లి పెద్ద మాచర్ల ఎమ్మెల్యే, మీకు తెలుసు, టీవీలో చూసిండ్రు. ఆయన ఇంటికి పోయినా నేను విగ్రహావిష్కరణకు రమ్మంటే ఎందుకు రావాలి నేనని మా కులం ఆమె ఎమ్మెల్యే ఉంటే కూడా ఆయన తీసుకురాలే. మా పాండురంగరావు వాళ్ళు అన్నారు, వేరే పెద్ద ఒక మంచి రియల్ ఎస్టేట్ పెద్ద భూస్వామి ధనవంతులు ఇంటికి పోతే రామచంద్ర ఎవ్వరికి భయపడకు, విగ్రహావిష్కరణ నువ్వే చెయ్యి, ఇంకోటికి ఛాయిస్ ఇవ్వకని చెప్పిండు ఆయన. మంచిగా విగ్రహావిష్కరణ చేసినాం, పాలకొచ్చుకు వచ్చినాం. ఇప్పుడు జూపాడు బంగ్లాని కర్నూలు అవతల 60 కిలోమీటర్లు ఆడపోయి కూడా చేసినాం. వాళ్ళు మేము వస్తా అంటే ఒక 4-5 సంఘాలు ఘనంగా సన్మానం చేసినాం మాకు. అంచెలు అయినాక మళ్ళా మెదక్కు 15 కిలోమీటర్ల దూరంలో రేపు ఎల్లుండే విగ్రహావిష్కరణ ఉన్నది. నేను దీన్ని ఏంటంటే ఐలమ్మ భావితరాలకు చరిత్ర అందియాలంటే ఆమె సంపూర్ణమైన సప్తవర్ణాల బుక్కేయాలనే దాని మీద నా కోరిక. ఆ 310 విగ్రహాలుగా రావాలి, తెలంగాణ సాయుధ పోరాట యోధుల కథ రావాలి, ఐలమ్మ చరిత్ర రావాలి, కవులు కళాకారులు రావాలి. ఇప్పుడు మనసుంటి మళ్ళా నాకు ఇచ్చిన మీ బయోడాటా ఏమని చెప్పి అడిగిన నేను మొన్న రవీంద్ర భారతిలో. మేము ఇటువంటి వాళ్ళను ఇంటలెక్చువల్స్ వాళ్ళ యొక్క బయోడేటాతో వాళ్ళ కుటుంబ సభ్యుల ఫోటోలు వేసి బ్రహ్మాండమైనటువంటి ఒక పుస్తకాన్ని సావనీర్ అంటుంది. ఏ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు చాలా మంది ఎమ్మెల్యేలు, మినిస్టర్స్, చాలా వరకు మంత్రులైన్లు 100 కోట్లు సంపాదిస్తూ ఉన్నారు. చాకల ఐలమ్మ వారసులు కానీ, చాకల ఐలమ్మ వారసత్వం కానీ ఎందుకు ఒక ఎమ్మెల్యే కాలేకపోయినారు తెలంగాణ రాష్ట్రంలో? గత ప్రభుత్వాలు ఏమైనా గుర్తించినాయా, లేకపోతే మన రజక సంఘాలు ఏమైనా గుర్తించినాయా? నేను చెప్పనా అండి, రజక సంఘాలు పిలిచిండ్రు, మాట్లాడిండ్రు, అది చేస్తారు, ఎంతో శాల్వ కప్తారు గౌరవంగా, అదే గొప్ప, దండం పెడతారు. రెండోది ఒకటేందంటే మాకు పైసలు సంపాదించుకున్నా ఉన్న ఆస్తి పోయినా ఆరోగ్యానికి పైసలు లేకుండా అయిందంటే మీరు ఆలోచించాలి. నీ స్వార్థత అనేది సుందరయ్య గారు స్వార్థత. పిల్లలు వద్దని చెప్పి ఆపరేషన్ చేసుకున్నాక లీలా సుందరయ్యని చేసుకుంటూ ఆయనకున్న 100 ఎకరాల భూమిని ప్రజలకు ఇచ్చిండు, రావినారాయణ రెడ్డి ఇచ్చిండు. వీళ్ళంతా అంటే మనం ఏదో కావాలనుకుంటే ఆలోచన లేదు. 20 సార్లు బెస్ట్ సర్పంచ్ నేను, సంతిల 4 సార్లు, 16 సార్లు పాలకుర్తిల, స్వర్గీయ ఎన్టీ రామారావు గ్రామీణ కాంతి పథకం మండల అవార్డు నాది, చంద్రబాబు జన్మభూమిలో మండల అవార్డు నాది. ఐలమ్మ పోరాటాన్ని తర్వాత ఆశయాల్ని ముందు తీసుకోవాలనుకుంటున్నారా? తీసుకోకపోతే ఎట్లా చేసుకోవాలనుకుంటారు? ఇంకా అంటే ఇప్పటి వరకు మీరు చేసుకుంటూ వచ్చిండ్రు, కొంతవరకు మీకు మీ నుంచి అయిన కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చిండ్రు, అదే చేసుకుంటూ వచ్చిండ్రు. ఇంకా ముందు ఎలాంటి ప్రణాళికతో ముందుకు వెళ్ళాలి? ప్రణాళికలో మా కోడలను కానీ కొడుకును కానీ మనం ఎంతో మంది ఏమనుకున్నా మనం ఓపికే సహనంతో, ఒకవేళ జవాబు చెప్పాల్సిన అవసరం కూడా లేదు, చెప్పాల్సి వస్తే మామూలుగా సున్నితంగా పోవాలి. ఎందుకంటే ముందుకు పోయేటోళ్ళు ఎప్పుడు కానీ వెనుక చూసి నువ్వేందనేటువంటి పోకుండా. ఇప్పుడు నా అంతిమ కోరిక మాత్రం మా అమ్మది భావితరాలకు 1000-2000 అయినా సరిపోయినటువంటి చరిత్రను రూపొందించాలనేది డెఫినెట్గా అది మంచి నెరవేరాలి. 100% అది ఒక మంచి. ఇప్పటికన్నా చాకలి ఐలమ్మకి సంబంధించిన స్మృతి చిట్యాల ఐలమ్మ మేమేమంటున్నామంటే 52-53 చైనాలు రష్యాలు అమ్మ గ్రంథాలయాలు కట్టిండ్రండి. భారతదేశం గుర్తించలేదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గుర్తించలేదు. తెలంగాణ వచ్చినటువంటి 10 ఏళ్లలో కేసీఆర్ ప్రభుత్వం కూడా గుర్తించలేదు. ఇప్పుడు సరే ఏదో చంద్రకోనూలు పోవు లెక్క రేవంత్ గారు ఐలమ్మ వారసురాలకి కమిషనర్, వారికి మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు. నేను ఒక 2 లెటర్లు ఇచ్చిన, నువ్వు పార్లమెంట్ మెంబర్గా జాతీయ స్థాయిలో అమ్మ పేరు తీసుకురావాలని ఒకటి ఇచ్చిన,
ఐలమ్మది ఇత్తడి మూమెంట్ ఇచ్చుకుంటా, ఇంకోటి 4 పేజీలు నా చరిత్ర నా గ్రంథ రాసి కూడా ట్యాంక్ బండ్ మీద ఆయన ప్రకటించాడు. కానీ ఒక్కటేందంటే ఆయన చేసిన మంచి పని ఏంటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రిపబ్లిక్ దినోత్సవం నాడు ఎర్రకోట మీద ఐలమ్మ శకటం పెట్టాడు. దేశవ్యాప్తంగా తెలిసిపోయింది. దాన్ని ఐలమ్మ శకటాన్ని నేను ఆయన సెకండ్ ఇచ్చింది కలిపి ఆయనకు లెటర్ పెట్టిన. ఇది నా అంతిమ ఆలోచన. చిట్యాల ఐలమ్మ ప్రజా సంక్షేమ సంఘం ద్వారా ఏం చేయాలనుకుంటున్నారు? బీసీ మైనార్టీ చిన్న కులాలకు మాకు అన్ని ఒక్క రజకులని కాదు, అన్ని కులాల వాళ్ళ సబ్బండ వర్గాలకు సేవ చేయాలి. ట్రస్ట్ పెడితేనే దానికి నిజమైన రూపం వస్తుంది, చేయొచ్చు. తర్వాత మన పొన్నం గారు ఏమన్నంటే మా ఎమ్మెల్యేకు ఫోన్ చేసి 1 ఎకరం జాగా చూడండి ఐలమ్మ స్మృతివనం కడదాం పాలకుర్తిలా అన్నాడు. 1 కోటి రూపాయలతో 2 కోట్లు. దాన్ని ఉపయోగించుకోవచ్చు అందరూ. అదొకటి. అయితే నేను మా అమ్మ చచ్చిపోయిన 3 నెలలకే ఆమె కోసం ఒక హాలు రూము 4 లక్షలు పెట్టి 200 గదాలు నేనే ఇచ్చి గంధాలయం పెట్టిన. దాన్ని సిపిఎం పట్టి ఆక్రమించుకున్నాను. మీరు వచ్చి అయ్యో మీరు వచ్చి భోజనాలు వంటలు ఇంట్లో చేయలేదండి. అక్కడ ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ పక్కనే భోజనాలు ఇట్లా పెట్టేసి అది నేను కట్టిన ఆఫీసే. కానీ మొన్న రాలే, కానీ మళ్ళా నాకు ఎంత చేయాలంటే అంత చేసినామండి. మా ఇల్లే ఆఫీస్ అయింది, టెంట్ వేసుడు మన వాళ్ళందరూ అక్కడ ఉన్నారు, మన కెమెరామెన్లు ఇట్లా. అయితే ఇప్పుడు మహిళా కమిషన్ సభ్యురాలుగా మహిళల అంటే సాధికారత కోసం, మహిళా సాధికారత కోసం, లేదంటే మహిళల రక్షణ కోసం మహిళల పైన అనేక దాడులు జరుగుతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు. ప్రభుత్వానికి కానీ ఎలాంటి సూచనలు ఇస్తారు? తర్వాత అంటే మహిళా కమిషన్ సభ్యురాలుగా మీరు ఇప్పుడు అందులోకి వెళ్తున్నారు కాబట్టి ఎలాంటి సూచనలు ఇస్తారు? దానికి సంబంధించి మీకు ఎటువంటి ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? మొదలు మహిళా కమిషన్ సభ్యురాలుగా నేనున్నందుకు, అందులో నన్ను సభ్యురాలుగా చేర్చినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. ఎందుకంటే ఆనాడు భూ పోరాటం, సాయుధ పోరాటంలో అమ్మ చేసిన పాత్ర మనం ఎంత చెప్పుకున్నా చాలా తక్కువ. అటువంటి పోరాటం ప్రతి ఒక్క మహిళలో వచ్చాక ఆ మహిళల మీద దాడులు ఎందుకు జరుగుతాయండి? కాబట్టి ప్రతి ఒక్క మహిళ ఐలమ్మగా మారాలి. అలా మారాలి అని అంటే ప్రతి ఒక్కరికి ఐలమ్మ చరిత్ర తెలియాలి. ఫస్ట్ ప్రతి ఒక్కరికి ఐలమ్మ చరిత్ర తెలిస్తే ప్రతి ఒక్క మహిళ ఏం సూచన చేస్తారు మీరు ప్రభుత్వానికి? ఒకవేళ ఇప్పుడు గ్రంథాలయాలు ఏర్పాటు చేద్దామండి, అందులో ఐలమ్మ చరిత్రను సంబంధించిన ఎన్ని రకాల పుస్తకాలు అయితే అన్ని పెడదాము, పాఠ్య పుస్తకాలను చేర్పిద్దాము. ఇప్పుడు యూనివర్సిటీ ఉంది, యూనివర్సిటీలో కూడా ఒక ఐలమ్మ మీద ఒక రోజుకి ఒక క్లాసు లెక్క ఏర్పాటు చేపిద్దాము. ఆమె చరిత్ర తెలిస్తే ఇప్పుడు నేను ఆ వారసత్వం నుండి వచ్చిన నేనే ఐలమ్మ లాగా మారినప్పుడు ఇప్పుడు మన తెలంగాణలో కారపొడి రోకల్ బండలు ఏం అవసరం లేదు, మన చేతిలో ఉన్న సెల్ ఫోన్ చాలు. ఎక్కడ అన్యాయం జరిగినా కూడా దాన్ని ఫార్వర్డ్ చేసి పోలీస్ స్టేషన్ కే గానీ మహిళా మండలి సభ్యులకే కానీ తెలియజేస్తే షీ టీమ్స్ ఉన్నాయి, తెలియజేస్తే సరిపోతుంది. ఇప్పుడు మన ఎదురు తిరిగితే సరిపోతుంది, దానికి రోకల్ బండలు కారపొడులు పట్టుకుంటే ఆనాడు జరిగింది. పరిస్థితి కూడా మళ్ళీ ఇదే మొదటికి వచ్చింది. ఆనాడు ఎలాగైతే మానభంగాల ఆడవారి మీద అత్యాచారాలు జరిగాయో ఇప్పుడున్న పరిస్థితిలో కూడా అలాగే జరుగుతున్నాయి. కాబట్టి మహిళలు చాలా మనోధైర్యంగా ఉండాలి. వాళ్ళ మనోధైర్యం కోల్పోతేనే ఇలాంటి అరాచకాలు జరుగుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్క మహిళ కూడా ఐలమ్మను స్ఫూర్తి తీసుకోవాలి, ముందుకెళ్ళాలి. చాలా వరకు ఎట్లయిపోయిందంటే పొలిటికల్ పవర్ ఈజ్ ఏ మాస్టర్ కీ అంటారు బాబాసాహెబ్ అంబేద్కర్. ఆ పొలిటికల్ పవర్ ని యూజ్ చేసుకొని ఎవడైతే మానభంగాలు చేసిన వాళ్ళు పొలిటికల్ గా తప్పించుకోవడం. పొలిటికల్ అనేది ఒక 5 years ఉంటుంది సార్, రాజకీయం అనేది ఒక 5 సంవత్సరాలే. 5 years ఉంటది, వాడే మళ్ళీ నెక్స్ట్ ఏ పార్టీ ఉంటుందో ఆ పార్టీకే జాయిన్ అవుతుండు. మరి ఇలా అనుకుంటూ పోతే ఆ రాజకీయ పార్టీలకు సంబంధించిన ఆడవారు కూడా ఉంటారు కదా, మరి వారికి ఎవరు న్యాయం చేసేది? వాళ్ళ దాంట్లో కూడా రక్షణ ఎవరు కల్పించాలి? మరి ఈరోజు అణగారిన కులాలు వర్గాల వారికి సంబంధించిన ఆడవారి మీదే జరుగుతున్నాయా? మొన్న ఒక డాక్టర్ మేడం మీద జరిగింది, మరి తనెవరు? అంటే ఇలా చదువుకుంటున్న వాళ్ళు చాలా మంది మీద అరాచకం జరిగినప్పుడు అలా అరాచకాలు జరిగిన వారికి వెంటనే శిక్షించండి. అలాంటి శిక్షల మీద చట్టాలు తీసుకురండి, జీవోలు తీసుకురండి. ఇలాంటివి ఎందుకు జరుగుతాయి? అప్పుడు బీసీ కులగణన పైన మీరేమంటారు? వెనుకబడిన తరగతులకు కావాల్సినటువంటి ఏదైనా పొలిటికల్ కానీ ఇతరులు కానీ దేనికైనా రిజర్వేషన్ అనేది, గుణగణం అనేది అణగారిన వర్గాలకు కొంత మేలు జరుగుతుంది అనేది. ఇవాళ వేసి ఇవన్నీ
మందకృష్ణ మాదిగ అనేక రకాలుగా ఇప్పుడు ఎంతమంది చేసినా సాధించినట్టే కదా అది ఒక మార్పే. న్యాయంగా మందకృష్ణ మాదిగ గారికి కృతజ్ఞత చెప్పాలి. ఎందుకంటే తెలంగాణ తల్లి ఎవరు అంటే ఐలమ్మ అన్నాడు. ఇద్దరం ప్రెస్ క్లబ్లో కూర్చొని మాట్లాడినాం. తెలంగాణ తల్లి అంటే పోరాట స్ఫూర్తిని రగిలించే ఐలమ్మ. అయితే ఏమన్నాడంటే సిమెంట్ బొమ్మలు పెట్టి వడ్డారం పెట్టి పట్టు చీరలు పెట్టి నగలు పెట్టి కిరీటం పెడితే ఐలమ్మ కాదు. ఒక చెరువు ఉంటుంది, చెరువుకి ఒక పేరు ఉంటుంది. ఆ పేరు ఆ కట్ట మీద ఒక కట్ట మైసం ఉంటుంది, కింద ఆంజనేయుడు ఉంటాడు. ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చి కడుపు నిండగన్న తల్లే కన్న తల్లి ఆమె చాకలైలమ్మ తెలంగాణ తల్లి అని పుస్తకం పెట్టి ఆమె బొమ్మను వేసి బ్రహ్మాండంగా విడుదల చేసిన ఆయనే. ఒక సగం పేజీ వచ్చింది అప్పుడు అది ఆర్టికల్. దాన్ని రాసిన తర్వాత ఎవరు కనీసం దాన్ని కన్నెత్తి కానీ మాట్లాడిన చూసిన వాళ్ళు లేరు, అయితే ఎదిరించిన వాళ్ళు లేరు. దానికి వాస్తవంగా స్టార్టింగ్లో మందకృష్ణ గారి యొక్క వ్యాసము వ్యవహారం చాలా ఉన్నతంగా చేసిండ్రు. ఇప్పుడు పాలకుర్తిలో రజక వృత్తికి సంబంధించి రజక వృత్తిదారులకు మీరు ఏమని చెప్తారు? అంటే ఇప్పుడు చాకలి వృత్తిని మనం కొనసాగించమని చెప్తారా లేకపోతే వద్దని చెప్తారా? ఆమె ఏమనుకుంది, ఐలమ్మ ఏమనుకుంది? ఐలమ్మ ఏమనుకునేది అప్పుడు ఆ రోజు ఈ సాగలి బతుకులు బతితే ఎవడు కడుపు నిండుతాయి ఎవడు తింటాడు అనుకున్నది. ఇప్పుడు మేమే సందేశం అంటే అయితే అనేక రూపాలలో కొత్త కొత్త డ్రై క్లీనర్స్, ఎలక్ట్రిక్ డ్రై క్లీనర్స్ ఇవి వస్తున్నాయి. ఒక సాగరంలో చేతలేరు, అది పెట్టుబడిదారులే పెట్టింది. మళ్ళీ కోట్ల రూపాయల పెట్టుబడితో నడిపిస్తాను. ఎక్కడో మూలకు డబ్బాలు ఇస్త్రీ చేసుకోండో ఈ చేసేటోళ్ళు వాళ్ళు వీళ్ళు. అయితే వాళ్ళు కూడా ఉత్తలేరు, తెచ్చిన బట్టలనే ఇస్త్రీ చేసి ఇస్తాను గౌరవంగా. బట్టలు ఉతకడం చాలా తక్కువైంది. నేను బట్టలు ఉతికే కాదు, ఏ కష్టం చేసినా తమ పిల్లలను ఉన్నతమైన విద్యా వైపుకు మళ్ళించాలనేది మా కోరిక. వాళ్ళు చదువుకున్నప్పుడే తను ఏ వృత్తి చేసినా ఇంట్లో కూడా ల్యాండ్రీలు పెట్టండి, దానికి మిషన్లు పెట్టండి, చదువుకుని మేధావి. ఇప్పుడున్న టెక్నాలజీని ఉపయోగించుకోవాలి. అది వేరు. బండలు తీసుకపోయి మోసుకపోయి సౌడేసి అదేసి ఇదేసి అనేటువంటిది దుర్మార్గమైన వ్యవస్థ. వాళ్ళకు చెల్లబడి చచ్చిపోతే రిమిషన్ లేదండి. ఇవాళ పద్మశాలి 50 ఏళ్ళు అన్నారు పెన్షన్. ముద్రాజులకు అన్ని ఇచ్చిండ్రు వాళ్ళు, అదన్నారు. రెండవది గౌడ్స్కు పెన్షన్ ఇచ్చిండ్రు. ఈ ఇంతకన్నా హీనమైన వాళ్ళు ఎస్సీలు సాగళ్ళు వీళ్ళు ఉన్నారు. ఇప్పుడు రజకులని ఎస్సీలో కలపాలనే డిమాండ్ రాష్ట్ర వ్యాప్తంగా ఒక రకంగా వస్తుంది. ఇప్పుడు గతంలో కూడా మాట్లాడినారు, మీరేమంటారు? నేను కూడా 30 ఏళ్ళు పనిచేసిన ఎస్సీ సాధారణ. ఎందుకంటే 9 రాష్ట్రాల్లో రజకులు ఎస్సీలే. 18 రాష్ట్రాలు, 4 కేంద్రపాలిత ప్రాంతాలు, 18 రాష్ట్రాల ఎస్సీలు. అయితే అక్కడ ఒక్కొక్క ఈ వృత్తి చేసేటోళ్ళకు ఒక్కొక్క పేరున్నది. అక్కడ రజక అని, ధోబి అని, ఇదని అదని ఉంటాయి. వాళ్ళకి ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, మంత్రులు అయిన వాళ్ళు ఉన్నారు అక్కడ. అయితే దాంట్లో మరి అది పెద్ద సమస్య. ఇప్పుడు ఎస్సీ జాబితాలోకి పోతే బీసీలో మన అగ్రస్థానం ఏలో ఉన్నాం, మరి ఎస్సీలో పోతే ఏ కేటగిరీకి వెళ్తాం? అంటే వాస్తవంగా ఇప్పుడు చాలా వరకు శ్వేత గారు నార్మల్గా ఎస్సీ అనగానే మాదిగా మాలనే గుర్తుకొస్తుంది. కానీ ఉన్న ఉపకులాలు 57 ఉపకులాలు కూడా ఎక్కడ కూడా నోచుకోలేదు ఏ రిజర్వేషన్లో కూడా. ఇప్పుడు మందకృష్ణ మాదిగ పోరాటం అదే వాస్తవంగా. కాబట్టి మరి బీసీలో ఉన్న మనం ఏ స్థానంలో ఉన్న మనకు రిజర్వేషన్ ఉంది, దాన్ని మనం ఉపయోగించుకొని దాన్ని పెంచుకునే స్థాయికి మనం చేసుకుంటే బాగుంటది. కానీ ఎస్సీలోకి పోయి అది ఏబిసిడి కూడా రాదు, ఎఫ్కో జీకో పోవాల్సిన పరిస్థితి వస్తుంది. అప్పుడు మన రిజర్వేషన్ ఎంత? మరి మన పిల్లల చదువులేలా? అక్కడికి వెళ్తే ఏదో రాజకీయ లబ్ధి పొందుతామని చూస్తుండ్రు. మరి అక్కడ ఉండి ఇన్ని సంవత్సరాల నుండి కొట్లాడిన వాళ్ళ పరిస్థితి చాలా మంది తెలియదు ఏంటంటే ఫ్యాక్చువల్ గా కంటే బీసీఏ రిజర్వేషన్ కొంతవరకు మంచిగా ఉంటుంది. అదే బెటర్ సార్. ఒకటి రైటే సార్. అయితే వీళ్ళు ఏమనుకుంటారు అంటే ఈ బీసీఏని తీసుకుపోయి ఎస్సీలు కలిపితే ఉన్నతమైన జాబ్స్ వస్తాయి, ఆర్థిక బడ్జెట్ అని వస్తుంది. ఏడొస్తున్నాయి అన్న రాజకీయ రిజర్వేషన్లు వస్తాయని. రాజకీయ రిజర్వేషన్లు ఇప్పుడు అంటే మా కమ్యూనిటీలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎస్సీ రిజర్వేషన్ కోరాలి అంటే, ఇప్పుడు నేను మహిళా కమిషన్ అయినాక నా మీద కొంతమంది ప్రెషర్, మీరు ఇప్పుడు ఎస్సీ దాని మీద ఫైట్ చేయాలి, మనం కూడా ఎస్సీలోకి వెళ్దాము, మనకంటే ఒక రాజకీయ భవిష్యత్తు వస్తుంది. ఎంతమందికి వస్తుంది? ఇప్పుడు రాజకీయ భవిష్యత్తు వస్తుంది, ఎంతమందికి వస్తుంది? మరి
ఇప్పుడు ఎక్కడో మారుమూలన ఉన్న వాళ్ళకి వస్తుందా, ఇప్పిస్తారా? అసలు వాళ్ళు చదువుకోవడానికి లేదు, ఉండడానికి సరిగ్గా ఇల్లు లేని పరిస్థితి, అసలు ఒంటి నిండా వేసుకోవడానికి కూడా బట్ట లేని పరిస్థితి, 3 పూటలు తినలేని పరిస్థితి. అటువంటి వారికి వస్తుందా సార్? మరి రాహుల్ గాంధీ పార్లమెంట్ లో కొట్లాడుతా ఉన్నాడు. ఇప్పుడు మా అమ్మకు తెలుసు, ఇప్పుడు బీసీ కులగణన చేయాలి, దేశం మొత్తం కులగణన జరగాలి. ఇప్పుడు స్థానిక సంస్థలు, మన తెలంగాణలో స్థానిక సంస్థలు కంపల్సరీ కావాలంటే కులగణన తర్వాతనే కావాలని పెట్టింది. అప్పుడు రాజకీయంగా అన్ని కులాలు పైకి వస్తాయి, అది జరుగుతాయి. ఇప్పుడు మనం మారాల్సిన అవసరం లేదని నా పర్సనల్ అభిప్రాయం. అలాంటి అప్పుడు ఇప్పుడు మనం బీసీ రిజర్వేషన్ల కోసం వేరే రిజర్వేషన్ కొట్టాడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు బీసీఏలా ముత్తురాజును బీసీడీ ఉన్నదాన్ని బీసీలో కలుపుతా అంటారు. మరి అదే జరగదు, మ్యాక్స్ అయితే జరగదు. లాస్ట్ చివరిగా మీకంటే ఇప్పుడు తెలంగాణ సమాజానికి మీరు ఏమని చెప్తారు చాకలి ఐలమ్మ వారసులుగా? గొప్ప స్ఫూర్తి అది. ఇప్పుడున్న అనుగుణమైన పరిస్థితి నేను ఒకటే, మన నాయకులే కాదు, మన బీసీ కులాల వాళ్ళు ఏ కులం చెందిన హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం పడబడాలి. అప్పుడే ఐలమ్మ ఆశయం ఉంటుంది, ఐలమ్మ గురించి అర్థం చేసుకుంటారు. అది హయ్యర్ ఎడ్యుకేషన్ లేకుంటే ఐలమ్మ ఎవరు అంటే, అందుకంటే పాఠ్యాంశాలు 5లో 4లో పెట్టాడు గొప్ప కాదు, అది హయ్యర్ ఎడ్యుకేషన్ దాకా తీసుకురావాలి. వీళ్ళ మౌన్నతమైన వ్యక్తులు ఇవాళ అంబేద్కర్ కానీ పూలే కానీ మంచి వాళ్ళ గురించి మనం రాసుకుంటున్నాం. మహనీయుల యొక్క చరిత్రను అధ్యయనం చేసే విధంగా సబ్జెక్టు పెట్టి వాళ్ళ హైయర్ ఎడ్యుకేషన్ లో పెడితే కొంచెం నాలెడ్జ్ కూడా పెరుగుతుంది పిల్లలకి. చెప్పండి. ఒకటి సార్ ఏంటంటే, ఇప్పుడు మీరు మమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నారు, ఇలా ఒకసారి పాలకుర్తికి రండి. పాలకుర్తికి వచ్చి పర్సనల్ గా ప్రతి ఒక్క వారసుల ఎలా ఉన్నారు, వాళ్ళ జీవన విధానం ఏ రకంగా ఉంది. ఇప్పుడు ఐలమ్మ మనవడు రామచంద్రన్ గారి కోడలు బయటకు వస్తుంది, వాళ్ళు ఉన్నోళ్ళకే పదవి దక్కింది అని ఒక రూమర్ సృష్టిస్తున్నారు. కాబట్టి దానికి మీరు పర్సనల్ గా వచ్చి, మరి ఇప్పుడు 2015లో మల్లన్న గారు మమ్మల్ని పర్సనల్ గా ఇంటర్వ్యూ చేశారు 12లో. అప్పుడు ఎలా మేము ఎలా అయితే ఉన్నామో, ఏ ఇంటిలో అయితే ఉన్నామో, ఇప్పటికీ కూడా 2024 కూడా అలాగే ఉన్నాము. 4-5 ఫ్లోర్లు కట్టలే, కట్టినాం కానీ సార్ మొన్న తుఫాన్లో కొట్టకపోయింది. అంటే ఇప్పుడు ఏమంటున్నా అంటే 270 విగ్రహావిష్కరణలకు వెళ్ళిన కాడల్లా వీళ్ళు డబ్బులు వసూలు చేస్తారు, వీళ్ళకి ఇంత అమౌంట్ ఇస్తారు. మొన్న రీసెంట్ గా మెదక్ జిల్లాలో నీలం మధు గారు విగ్రహావిష్కరణ చేశారు పటాన్ చెరువులో. అది కూడా మా పాపతోటే చేశారు. ఎందుకంటే మా పాపని ఐలమ్మ లెక్క మీరు ఇంటర్వ్యూ చేశారు సార్. మా పాపని ఐలమ్మ లెక్క చేపించి 5 కిలోమీటర్లు పాదయాత్ర చేసుకుంటూ ర్యాలీ తీశారు కదా సార్. ఆ ప్రోగ్రామ్ కి మాకు నీలం మధు గారు 10 లక్షలు ఇచ్చారనేసి కొంతమంది సృష్టిస్తున్నారు. అంటే సార్ మీరు ప్రతి ఒక్కటి రుజువు చేయాలి. ఎందుకనంటే మా మీద ఇప్పుడు బయటి వాళ్ళు ఎవరో అన్నారు అంటే మనం పట్టించుకోము, బయటి వాళ్ళు అన్నారా లేదా అనేది కాదు. నా కుటుంబ సభ్యులు ఇవాళ నా మీద రూమర్స్ సృష్టిస్తున్నారు, తెలియాలి. ఎందుకంటే మేమేమంటున్నామంటే విగ్రహావిష్కరణ మీరు ప్రత్యేకంగా వారసులే మీరే చేయాలంటారు సార్. మేము ఆర్థికంగా లేము, అంత దూరం మేము రావాలంటే ఒక కార్ మాట్లాడుకొని రావాలి, మాకు ఖర్చు అవుతుంది అంటే మేము దారి ఖర్చులకు ఇస్తాము అని అంటున్నారు. మాకు ఇచ్చేది 5-6 వేలు ఇస్తారు సార్. వాస్తవం ఉన్నది చెప్తున్నారు. భోజనం వాళ్ళే పెడతారు, మేము టిఫిన్ చేసి వెళ్తే భోజనం వాళ్ళే పెడతారు సార్. మాకు ఇచ్చేది అదే అమౌంట్. మరి ఇన్ని లక్షల పైసలు ఇస్తే మేము ఇలా ఎందుకుంటాం? ఇంకా నేను కారు కిరాయి తీసుకొని పోయిన పైసలు 10 కార్లు కొనాలి. కారు లేదు నాకు. ఎక్కడికి నేను ఒక 200 విగ్రహాలు నాడు ₹100 అడగలే. మా పోషెట్టి ఎక్కడ నిర్మల్ పోషెట్టి బైన్సా, అరే రామచంద్రన్ వస్తే కనీసం కార్ కిరాయి పైసలు ఇయ్యర్రా మీరు, ఆయన గంట దూరం నుంచి వస్తే అన్నాక ఆయన వచ్చిన విగ్రహావిష్కరణలు కానీ ఆయన ఇప్పించేది పైసలు, ఆయన తీసుకొస్తే మా డ్రైవర్కి అనేది, అరే నీవు కిరాయిని నీ డీజిల్ తీసుకోరా బాబు అని చెప్పేది. నేను ఈరోజు అసలు వారసులకే గుర్తింపు రావట్లేదంటే, నేను మరిదికి మనవడిని, నేను ఇంకొకరికి మనవడిని అని చెప్పుకుంటూ చాలా మంది వస్తున్నారు సార్. అలాంటి వారికి మాత్రం చాలా బుద్ధి చెప్పాల్సి వస్తుంది సార్. ఎందుకనంటే ఐలమ్మ వారసులు అనేసి మేము మా కుటుంబ సభ్యులు చాలా మంది ఉన్నారు. నేను అందరినీ కలుపుకోపోవాలని నేను అనుకుంటున్నా. కానీ బయట నుండి వచ్చి కొంతమంది మాకే చిచ్చు పెట్టుకుంటా, మా కుటుంబంలోనే కల్లోలం చేసుకుంటూ ఇవాళ ఆమెకు వచ్చింది, అసలు ఎవరు ఆమె, మా హస్బెండ్కి వచ్చినా పర్లేదు, మామయ్యకి వచ్చినా పర్లేదు అన్న. ఇది మహిళా కమిషన్, మహిళా కమిషన్ అనేది మహిళలకు ఇస్తారు కానీ
ఎవరు పుట్టించిన ఇవన్నీ కరెక్ట్ కాదు. కాబట్టి మీరు ఒకసారి పాలకుర్తికి వస్తే ప్రతి తప్పకుండా ఒక్కటి పాలకుర్తికి వస్తాం. మీరు మొదటిగా ఎప్పుడు ఛార్జ్ తీసుకోబోతున్నారు? నాకు ఇంకా అనౌన్స్ చేయలేదు సార్ కొన్ని, ఎందుకనంటే అసలు నేను తను అర్హురాలు లోపలికి అవునా వెళ్ళిన కాదా తర్వాత? అని అన్నదే నా మీద ఇప్పటివరకు ఇంటెలిజెన్స్ వాళ్ళు కాల్ చేసి నిన్నటి వరకు కూడా కాల్ చేశారు. అసలు మీ నువ్వు ఇంటి పేరు ఎట్లా- అయితే చిట్యాల సార్, నేను చిట్యాల ఇల్లమ్మ మనవడు రామచంద్రన్ గారి ఒకే ఒక్క కోడల్ని సార్ నేను. అవునా కాదా అంటే ఇంకా చెప్తలేదు. intelligence ఏం లేదు. అంటే చెప్తున్నా సార్, మీరు అడిగారు అయితే మీరు కాబట్టి. ఎందుకంటే ఇలా ఒకటి మా చిన్న కొడుకు యాకే అని ఇంజనీర్ ఉన్నాడు, అన్నారం బ్యారేజీ. ఇప్పుడు ఎంక్వైరీ జరుగుతున్నాయి. సునీల్ అన్నారం బ్యారేజ్. జిల్లా అన్నారం ఇది ఉంది కదా కాళేశ్వరం. కాళేశ్వరం ప్రాజెక్ట్. సరే మా తమ్ముడు వికలాంగుడు అని చెప్పి మా అమ్మకు పెన్షన్ శాసనసభ లేకుంటే యాదగిరిరావు అని గొల్లపల్లి యాదగిరిరావు, ఆయన పెద్ద పోరాట యోధుడు. యాదగిరిరావుని పట్టుకొని రాయసారం సురేందర్ రెడ్డి పార్లమెంట్కి పోయినా నేను ఢిల్లీకి పోయి పదవి చేసి పెన్షన్ తీసుకొచ్చిన 30,000 రూపాయలు సచ్చేదాకా తీసుకున్నాను. నేను రూపాయి అడగలే. వాడికి అన్ని వికలాంగుడు కదా అని చేసితే మళ్ళా ఒక వాటర్ షెడ్లో పెడితే అందులో బాగానే సంపాదించాడు. మెల్లమెల్లగా ఇండ్లగా అయిండు. నవ్వు ప్రెసిడెంట్ ఏంటంటే ఆయనకు 2 కొడుకులు. ఒక కొడుకు 15 ఏళ్ళ నుంచే జల్సా రాయుడు. ఆయనకు బారు ఉంటుంది ఇంట్లో, తల్లి పెడుతుంది. డ్రగ్స్ మాఫియా అది ఇప్పుడు ఇంటరాగేషన్లో దొరికిండ్రు. ఇంకొక జ్యోతి ఆకయ్య అని ఒక పిల్లాడున్నాడు మాకు వరుసకు చిట్టాలుడు. వాడు దీన్ని బుట్టలేసి ప్రతి విషయంలో సంవత్సరానికి 1 లక్ష ఇట్లా తీసుకుంటా. కేసీఆర్ గత ప్రభుత్వంలో కేసీఆర్ జయంతి డిక్లేర్ చేసినాక దయాకరావు మినిస్టర్ దయాకరావు దగ్గరికి వెళ్ళి, సార్ మరి మాకు జయంతి డిక్లేర్ చేశారు, మేము సీఎం గారిని కలిసి ఒక శాల్వా కప్పి ఒక బొకే ఇచ్చి కృతజ్ఞతలు తెలుపుకుంటా అంటే ఒకటే మాట అన్నారు, సంపత్ నీ కుటుంబం వస్తేనే తీసుకెళ్తాను, నేను అందరినీ తీసుకెళ్ళలేను. ఆయనకు తెలుసు, సార్కి తెలుసు మా కుటుంబ సభ్యులు ఎలా ఉంటారు ఏంది అని. నీ ఒక్క కుటుంబం వస్తే తీసుకెళ్తా అంటే పిల్లలు నేను మామయ్య వెళ్ళాము. వెళ్ళాక మాతోటి అక్కడే లంచ్ ఏర్పాటు చేసి మాట్లాడి సార్ వచ్చాక 2 నిమిషాలు మీరేం అంటే ముందే చెప్పారు మీరేం మాట్లాడొద్దు, అంటే పెద్ద డిమాండ్స్ ఏం చెయ్యొద్దు, మాకు ఈ అవకాశం అంటే మాకు ఈ అంటే జయంతి వచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుకోవడానికే వచ్చినా కానీ ఉన్న బాధలు ముఖ్యమంత్రితో చెప్పుకునే అవకాశం వచ్చిన తర్వాత కూడా చెప్పనివ్వలేదు సార్. వాస్తవంగా మనం చెప్పుకుంటేనే కదా సార్. ఇప్పుడు ముఖ్యమంత్రి చేస్తాడా చేయడా పక్కన పెట్టు, మన బాధలేదో మనం చెప్పుకోవాలి. ఏం మాట్లాడొద్దు అనేసి మమ్మల్ని ముందే అన్నారు సార్. సరేలే ఇక మనకు అది లేదు అనేసి అనుకున్నాక బొకే ఇచ్చినా ఒక ఫోటో దిగింది సార్. బొకే ఇస్తే ఫోటో దిగినప్పుడు ఫోటో పేపర్కి వచ్చింది, వీడియోలో వచ్చింది ఐలమ్మ వారసులు ముఖ్యమంత్రిని కలిశారని. ఈ ఇప్పుడు జ్యోతి విలేకరి అని చెప్పినటువంటి యాకయ్య గారు ₹1 కోటి ఇచ్చారు సీఎం కేసీఆర్ గారు అనేసి ఒక రూమర్ సృష్టించింది సార్ పాలకుర్తిలో. వచ్చినాయి కానీ సార్ ఆడ ఎండ పెడతా ఎండట్లేదు సార్. 10,000 మళ్ళీ నీళ్ళ ₹1,00,00,000 వస్తే మంచి ఇల్లే కట్టుకుడు కదా ఇప్పటికి. ఇల్లు కాదండి, నేను కారు కాదు, నా ఇల్లు మెయిన్ రోడ్డుకు 100 ఫీట్ల రోడ్డు. నా ఇల్లు అంతా సెట్ బ్యాక్ ఇల్లు ఉండదు, మున్సిపాలిటీ కూడా ఉండదు నా ఊరినంతా. మీరు చూడండి 4 లైన్ ఐలమ్మ విగ్రహం తీసి పోలీస్ స్టేషన్లో పెట్టాను. నేను మంచిగా చేస్తా సుందరి కన్నా 2 కోట్లు పెట్టాను. మళ్ళీ మేము మొన్న టెంపరీ గద్దె నిర్మాణం చేయించుకున్నాం, ఏది దండలేస్తానికి. నేను బాబుకు లెటర్ రాస్తే ఈయన సంతకం పెట్టుకొని కోమటిరెడ్డి వెంకటరెడ్డి పోతే ఎన్ని పైసలు కానీ అని ఎస్సీని డీఎల్ఎం పంపించి ఎస్టిమేట్ చేసిండ్రు, ఇంకా మొదలు పెట్టలేదు. అదొక పని చేయాలి. కొన్నమేమో 1 ఎకరంలో ఆమె బిల్డింగ్ కడదాము పాలకుర్తి అనేది ఆయన ఒకటి చెప్పిండు. అయితే మేము ఇవన్నీ ఎందుకంటే మా తమ్ముడు చేస్తే మొన్న ఈ ఐలమ్మ వారసులని వారిని పట్టుకొని అందులో సిపిఐ ఆట లిబరేషన్ పార్టీ కలుతాయండి. ఈ అన్ని పార్టీలు కలిసి అంటే యాగైన అధ్యక్షుడు అని ఒకటి సోమాజిగూడలో మీటింగ్ పెట్టిండ్రు. దీని వెనుక ఎవరు అంటే మా యాగయ్య పైసలు ఇస్తాడు, వాళ్ళు ఏం చేస్తారు పోయితారు. తెలంగాణ తల్లి ఐలమ్మ ఫౌండేషన్ అని పెట్టారు, ఆవిర్భావం పెట్టారు. ఐలమ్మ ఫౌండేషన్ కి సంబంధించిన దాంట్లో ఐలమ్మ వారసులు ఉండాలి, కానీ అసలు వారసులను పక్కకు పెట్టి కుసరకొమ్మలను పట్టుకొచ్చిందంటే ఇవాళ మీ పేరు పెట్టుకొని
మీరు ఒక మాట అంటే సరే దాన్ని ఫర్దర్గా ఐలమ్మ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లే వాళ్ళే అసలైన వారసులు మా దృష్టిలో. ఐలమ్మ విగ్రహం పెడతానని ప్రకటించాడు. మేము మొన్న ఒక ప్రస్తావనలో పొన్నం ప్రభాకర్ సార్ గారిని అడిగినాము. అడిగితే అమ్మ ఇక్కడ మేము ఒక 3-4 విగ్రహాలు పెట్టి ఏర్పాటు చేస్తున్నాము, అందులో ఐలమ్మ విగ్రహం కూడా ఉంటుంది, కాకపోతే కొద్దిగా టైం పడుతుంది, అప్పటి వరకు వెయిట్ చేయండి అమ్మ, పెట్టడం మాత్రం ఖచ్చితంగా పెడతాము, దాని కమిటీలు వేస్తాం, వేసాక పెడతాము, కొద్దిగా టైం వస్తుంది. కోటి మహిళా యూనివర్సిటీకి ఐలమ్మ పేరు పెడుతున్నారు. చాలా ఉన్నతమైంది, దేశంలో 2వది ఇది మహిళకు. ఇక్కడ వేతర రాష్ట్రంలో ఒకటి ఉన్నది, ఇక్కడ ఇది. దానికి వాస్తవంగా ఇటు ఐలయ్య గారు కానీ క్యాబినెట్ కానీ ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చాలా మంచి నిర్ణయం అనేది వాళ్ళు కృతజ్ఞత చెప్తున్నాము. ఐలమ్మ వారసుడిగా 50 ఏళ్ళుగా ఐలమ్మ వారసత్వాన్ని మోసుకుంటూ వచ్చిన రామచంద్రంగా నేను బతికినంత కాలం మోసుడే, అది ఇప్పుడు కొత్తగా ఏం లేదు అమ్మది. అన్న పుస్తకం రూపం తీసుకొచ్చినప్పుడు మళ్ళీ మీతో ఇంటర్వ్యూ ఇచ్చే టైం వస్తుంది, నాకు మొదలు పెడితే శాతగా. ఇప్పుడు వీళ్ళిద్దరిని దీనికోలిసి పెడతా, నేను కారు తీసుకొని ఒక రైటర్ను, ఒక కెమెరామెన్ను, అన్ని విగ్రహాలు ఫోటో ఉండాలి, వాళ్ళ కమిటీ ఉండాలి, ఆ ఊరు పేరు ఉండాలి, ఒక పేజీ వాళ్ళకి కేటాయిస్తా. అంటే మనం ఇంత పొడుగు ఇంత ఎడలిపేయాలి పుస్తకం అనుకుంటాం. పెద్ద సవనీరు దాదాపు 800 పేజీలు ఉండాలి, అది తక్కువ ఉండదు. ఇంటలెక్చువల్ ఐలయ్య గారిది కానీ పాశం యాదన్న మాకు డైరెక్టర్, మా ఐలమ్మ విగ్రహావిష్కరణకు ఆయన అధ్యక్షం చేసిన సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి మంచి అదన్నట్టు. భూపతి వెంకటేశ్వర దానికి ఏమో ఒక అది రూపకల్పన. మొన్న బాగా మాట్లాడిండు, ఈ 3వ తారీఖు నాడు భూపతి, ఇద్దరు మాట్లాడిండ్రు, జంపన్న కూడా వచ్చిండు. ఇప్పుడు ఫైనల్గా ఏమని చెప్తారు అంటే తెలంగాణ సమాజానికి ఐలమ్మ స్ఫూర్తికి సంబంధించి ఏమని చెప్తారు? ఐలమ్మ చరిత్రను భావితరాలకు అందియాలి. ఒకటి ఐలమ్మ అనేది నేను చూసిన కొన్ని దిక్కుల మేము విగ్రహావిష్కరణలో పోతే అసలు ఆమె దేవత లెక్కనే పులుతారు, ఆరతులు పడతాండ్రు, కొబ్బరికాయలు కొడతాండ్రు. సరే మేము ఎన్ని ఊళ్ళల్లో 5 కిలోమీటర్లు ఊరేగిస్తారండి. ఐలమ్మ యొక్క ఆశయంతో వచ్చిన మహిళకు అరాచకం అంటే ఏంటో తెలీదు. ఎవరినైనా ఎదిరించే స్థాయికి ఎదిగిపోతారు ఇక వాళ్ళంతే, వాళ్ళని ఆపడం ఎవరి తరం కూడా కాదు. ఆడవారిని చూస్తే భయపడే స్థాయికి ఎదగాలన్నది నా కోరిక సార్. అంతేగా. ఇది ఐలమ్మ వారసులు చెప్తున్నటువంటి మాట. అంటే మనవడు రామచంద్రం, తర్వాత ముని మనవడు సంపత్, తర్వాత ఇప్పుడు మహిళా కమిషన్ సభ్యురాలుగా నియమితురావులు అవుతున్న శ్వేత గారు చెప్తున్నటువంటి మాట. మొత్తం మీద చదువులతోటే జీవితాల్లో వెలుగులు నిండుతాయి కాబట్టి చదువులు చదువుకోవాలి, చదువుకున్నప్పుడు మాత్రమే బడుగు బలహీన వర్గాల్లో వాళ్ళు ముందుకెళ్తారు. తర్వాత అన్ని కులాలు కూడా, అన్ని కులాలకు మతాలకు అతీతంగా ఎవరైతే కింది వర్గాలు ఉన్నారో, కింది స్థాయి వ్యక్తులు ఉన్నారో వాళ్ళు పైకి ఎదగడానికి ప్రయత్నం చేయాలి, ప్రభుత్వాలు దానికి ఉపయోగపడాలని చెప్పేసి అక్కడ రామచంద్రం గారు చెప్తా ఉన్నారు. డెఫినెట్గా మహిళా సాధికారత సాధించాలి, తర్వాత వాళ్ళపైన ఆకృత్యాలు జరగొద్దు అంటే డెఫినెట్గా మహిళ ఒక ఆదిపరాశక్తిగా మారాలి, మహిళ ఒక ఐలమ్మగా మారితే డెఫినెట్గా ఎవడైతే అరాచకాలు చేయాలనుకుంటాడో వాడి గుండెల్లో వణుకు పుట్టాలని చెప్పేసి శ్వేత గారు చెప్తున్నటువంటి మాట. ఇది మొత్తం మీద ఐలమ్మ వారసులతో ఇవాళ జరుగుతున్నటువంటి ఇంటర్వ్యూ ముచ్చట్లు. థ్యాంక్ యూ.